బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అలాగే నా ధ్యాన మిత్రులందరికీ కూడా నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మనం చక్కగా 672 రోజుల నుంచి ఎంతో అద్భుతంగా మనం ధ్యానం క్లాసులు నిర్వహించుకుంటున్నాం. మరి అలాగే ఈ రోజు కూడా మనం చక్కగా ధ్యానం క్లాస్ నిర్వహించుకోవడానికి మన ముందుకి ముత్యాలు మేడం వచ్చున్నారు. పెద్ద తిరుపతి. అక్కడ ఆ తిరుపతి నుంచి ఆ తిరుమతి వెంకటేశ్వర స్వామి ఎనర్జీస్ మనకి తెచ్చారు మేడం. చక్కగా మనం వాటిని ఆస్వాదిద్దాం ఈరోజు. చక్కగా మెడిటేషన్ చేయిస్తారు ముందుగా మన చేత ఒక అరగంట. తర్వాత మనకి చక్కటి ప్రకృతికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు, ప్రకృతితో మనం ఎలా ఉండాలి, ప్రకృతితో ఎలా అనుసంధానం అవ్వాలి, ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తారు. ఆవిడ లోపల నుంచి ఏదైతే ప్రకృతి అందిస్తుందో అవన్నీ మనకు అందిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? అందరం హాయిగా కూర్చుందాం. స్థిర సుఖాసనం. కింద కూర్చుంటే సుఖాసనంలో కూర్చుందాం. కుర్చీలో కూర్చుంటే పాదాలు క్రాస్ చేసుకుందాం. చేతులు వేళ్ళలో వేళ్ళు పెట్టుకుందాం. కళ్ళు మూసుకుందాం. కళ్ళజోడుంటే తీసేద్దాం. చక్కగా మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం. శ్వాసని గమనిద్దాం. మన శ్వాసే మనకు గురువు. ఆ గురువుతో మనం అనుసంధానమై ఉందాం. ఓకే మేడం, మీరు ప్రొసీడ్ అవ్వండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. శ్వాస పైన ధ్యాస. ఏ ఆలోచనలు మనకు అవసరం లేదు. మన గురువు గారు ఎంత ఈజీగా మనకు చెప్పారంటే శ్వాస పైన ధ్యాస అని. ఆ శ్వాసని పట్టుకున్నామంటే ఎన్ని లోకాలైనా కానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చమండి. శ్వాస పైన ధ్యాస. ఏ ఆలోచనలు వద్దు. ఇష్టంగా కూర్చోండి, కష్టంగా కూర్చోవద్దండి. మన శరీరానికి అన్నిటికీ చెప్పండి, ఈ అరగంట సేపు మనము ఇష్టంగా కూర్చుంటాము. ఆ ఎనర్జీస్, విశ్వశక్తి అనేది మన కణాలకి రావాలి అనేసి ముందు మీరు అనుకోండి మాస్టర్స్. ఓకే, ప్రతిసారిని సహల కోటి దేవతలని, ఏంజల్స్ ని, ప్రకృతి మాతని, భూమాతని, అందరిని ఆహ్వానించుకుందాము. యాస్టల్ పిరమిడ్ ని, యాస్టల్ క్రిస్టల్స్ ని అందరిని ఆహ్వానించుకుందాము. ఆ విశ్వశక్తి అనేది కణానికి మనకి ఫామ్ అవుతా ఉంటుంది. శ్వాస పైన ధ్యాస. ఎంత శ్వాసని మనము గమనిస్తూ ఉంటాము, ఆ విశ్వశక్తి అనేది మనకి కణానికి వస్తుంది మాస్టర్స్. శ్వాస పైన ధ్యాస. మన బాధ కానీ, మన ఆలోచనలు కానీ, ఏదైనా కానీ అరగంట సేపు పక్కన పెట్టేసి ఆ విశ్వంలో మనము ఆ విశ్వము ఒక్కటిగా అయిపోతాం మాస్టర్స్. మనం వేరు కాదు, ఆ విశ్వం వేరు కాదు. మనమే ఆ విశ్వము, విశ్వమే మనము అయిపోతాము. మనం ఆ ప్రకృతిలో అడుగున ఆ ప్రకృతిని ఆహ్వానించుకుందాము. అక్కడ వాటర్ ఫాల్స్ అంతా ఉంటుంది. ఆ వాటర్ ఫాల్స్ నుంచి ఆ సౌండ్ ని అంతా ఆ ఒక ఎనర్జీగా తీసుకుందాము. ఆ చల్లటి గాలి మన మొహం పైన పడతా ఉంటే ఆ మొహము అంతా కూడా ఆ చల్లటి గాలికి ఆ ఒక ఎనర్జీని తీసుకుంటున్నాము. మనం ఆ వాటర్లో దిగి మనము వాటర్లో ఆడుకొని పాడుకొని ఉంటాము.
ఆ వాటర్‌లో ఉన్న ఎనర్జీ అంతా కూడా మన కణాలలోకి పంపించుకుందాము. ఏదైనా సరికానిది ఏదైనా ఉంటే కూడా ఆ వాటర్‌లోంచి బయట వెళ్ళిపోతా ఉంది అనుకుందాం. ఎంత స్వచ్ఛంగా ఆ వాటర్ ఎంత స్వచ్ఛంగా వస్తా ఉందో, అదే మారి మన మనసు, మన బుద్ధి, మన ఆత్మ అన్నీ కూడా అదే మారి మనం అయిపోతున్నాం. ఎక్కడెక్కడో నుంచి వస్తుంది ఆ చెత్త అంతా కూడా. అదంతా కూడా కొట్టుకొని పోయి, మనం ఎంత హ్యాపీగా, ఎంత సంతోషంగా ఉంటాము. ఎంత ప్రశాంతంగా పోతా ఉందో, అదే మరి మనము కూడా అంత ప్రశాంతంగా కూర్చొని, ధ్యానం చేసుకొని, ఆ శ్వాస పైన ధ్యాస, ఆ ఎనర్జీస్ తీసుకుంటున్నాము. ఆ పక్షుల సౌండు, ఆ చల్లటి గాలి, పొద్దున ఆ సువాసన, ఆ పువ్వులంచి ఒక సువాసన, ఆ బటర్‌ఫ్లై ఆ పువ్వు పైన ఎంత జ్ఞానం తీసుకుంటుందో, అదే మాది మనము కూడా ఈ శ్వాస పైన పెట్టి ఆ జ్ఞానము మనము తీసుకుంటాం మాస్టర్స్. బయట ఏమీ లేదు మాస్టర్స్. అంతా మనలోనే ఉంది. ఆ ప్రకృతి, ఆ వాటరు అన్నీ మనలోనే ఉంది. ఎంత ప్రేమగా చూస్తామో, ఆ ప్రేమ తత్వం అనేది మనకి కణ కణాలకి ఉండిపోవాలి. దానికే పతిసారన్నారు. ఏ పుట్టనైనా కానీ, ఏ చెట్టునైనా కానీ ప్రేమిచ్చేది నేర్చుకోండి. ఆ ప్రేమ తత్వం అనేది, ఆ ప్రేమతో మనం ఏదైనా ఆహ్వానించినామంటే ఏదైనా జరుగుతుంది. దానికే ధ్యానము. ఆ ధ్యానము గంటలు గంటలు ధ్యానం చెయ్యాలి. ఎంత ధ్యానం చేస్తూ ఉంటామో మనకి విశ్వము ఒకటి, మనము ఒకటి అయిపోతాము. ఆ ప్రేమ తత్వము నాలో కణకణానికి రావాలి. నేను ఏదైనా సరికానిది ఏదైనా ఆలోచిస్తే నాకు ఆ విశ్వ తల్లి వచ్చి సరిచెయ్యాలి. నేను నీ బిడ్డని, ఎప్పుడు నన్ని మంచి దోవలో, మంచి ఆత్మగా నేను ఎప్పుడు శ్వాస పైన ధ్యాస, ఆ ధ్యానం చేసి నా కణాలు అన్నీ కూడా కానీ ఆ విశ్వములో ఉండిపోవాలి. శ్వాస పైన ధ్యాస. ఏ ఆలోచనలు మనకు అవసరం లేదు.
మీరు కళ్ళుకు చెప్పండి. నాకు ఏది కావాలో, ఏది వద్దో నువ్వు సరి కానిది, సరి అయినది నువ్వే చెక్ చేసుకో అని చెప్పండి. నేను ఎప్పుడు హ్యాపీగా, సంతోషంగా ఆ విశ్వంలో నేను ఉండాలి. ఏది వినాలో, ఏది వినకూడదో అని నువ్వే చూసుకో నాన్నా అని దాంతో మాట్లాడండి. దానికి ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పండి. మన శరీరానికి మనం ఎంత కృతజ్ఞతలు చెప్తూ ఉంటామో, అది మన మాట బాగా వింటుందండి. నాకు ధ్యానం కుదరలేదే, నేను చేయలేకపోతున్నానే అని మీరు ఫస్టే థాట్ వదలొద్దండి. నా వల్ల అవుతుంది, నే కూర్చోగలను అనేసి మన శరీరానికి, మన బుద్ధికి, మన ఆత్మకి ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటామో, మన కణాలకి మొత్తం చెప్పుకుంటూ ఉంటామో, మనం ఎన్ని గంటలైనా కూర్చొని ధ్యానం చేయొచ్చుమండి. ఫస్ట్ మన బుద్ధిని గమనించండి. మనము ఏం ఆలోచిస్తున్నామని గమనించండి. నేను కూర్చోగలను, నాకు ఆ విశ్వశక్తిని నేను తీసుకోగలను అనేసి మీరు అనుకోండి. ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటామో, 1 గంట కాదండి, 2 గంటలు కాదండి, 3 గంటలు కాదు, ఎన్ని గంటలైనా కూర్చోవచ్చుము. ఎంత ఈజీగా చెప్పారు పతీష్ సారు. బయట ఎక్కడ లేదు. అన్నీ నీలోగానే ఉంది. నే కూర్చోగలను అనేసి అనుకోండి. మీ శరీరానికి మొత్తానికి ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పండి. ఈ ప్రకృతి అంతా ఎంత చల్లటి గాలి తీసుకుంటున్నాం మనము, ఎంత ఎనర్జీ తీసుకుంటున్నాము, ఎంత చల్లగా ఆ ఆ నరాల్లో మొత్తము, ఆ నరాలకు అంతా కూడా ఆ విశ్వశక్తి అనేది పోతా ఉంది. శ్వాస పైన ధ్యాస. మీకేమైనా తలనొప్పి ఏదైనా వస్తే కూడా ఆ తలనొప్పికి మాట్లాడండి. నేను తెలుసో తెలియకో ఏదో నిన్ను ఆలోచించుంటాను, నన్ను క్షమించండి. నేను ఈ ధ్యానంలో నేను సరిచేసుకుంటాను. నాకు ఆ ఆలోచనలంతా ఏమీ వద్దు. సారీ నాన్న, నీకు ఆలోచించి నేనేమైనా నీకు నొప్పి తెప్పించానేమో అని మీ కణాలకు చెప్పండి. ఎప్పుడు కణాలకు చెప్పుకుంటూ ఉంటామో అప్పుడు మనము ఆ కణాల నుంచి ఆ విశ్వశక్తి పోయి హీలింగ్ జరుగుతాది. ప్రేమతో, ప్రేమతో అడగండి. ఏదైనా ప్రేమతో మనము గొంతు దాకా నుంచి కాదండి, హార్ట్ నుంచి అడిగినామంటే ఆ విశ్వ తల్లి ఏదైనా ఇచ్చేదానికి రెడీగా ఉంటుంది.
మనం తీసుకునేదానికి రెడీగా లేదు, కానీ విశ్వ తల్లి ఎప్పుడు రెడీగా ఉంటుందండి. మనం ఎప్పుడు ఆ విశ్వాన్ని నమ్ముతామో అది రెడీగా ఉంటుంది మనకిచ్చేదానికి. శ్వాస పైన ధ్యాస. ఏ ఆలోచనలు మనకు అవసరం లేదు. ఎంత శ్వాసని పట్టుకుంటూ ఉంటామో ఆ శ్వాసని కణకణాలకి మనము ఎక్కడైనా నొప్పి ఏదైనా వస్తే అక్కడికి గమనించండి. మీరు గమనించును ఆ నొప్పి కూడా బాగైపోతుందండి. మనకి ఏదేదో గుర్తులొస్తుంటాయి. అదంతా కట్ చేస్తూ ఉండండి. ఇది నాకు అవసరం లేదు, నాకిది అవసరం లేదు అనుకుంటూ ఉండండి. అది వెళ్ళిపోతూ ఉంటుంది. శ్వాస పైన ధ్యాస. ఏ ఆలోచనలు మనకు అవసరం లేదు. ఎవరో వచ్చి చేస్తారు, ఎవరో వచ్చి అంటారు, అది కాదండి. మనం చేస్తున్నామా? మన బుద్ధి, మన ఆత్మకు చెప్పుకోండి. ఎవ్వరూ వద్దు, అవసరం లేదు. ఒంటరిగా హ్యాపీగా ఉండొచ్చము మనము. ఎవరో ఉన్నారు మన పక్కన, వాళ్ళు చేస్తారు, పడతారు, అది కాదండి. మనము వాళ్ళని ప్రేమగా పలకరించి, ప్రేమగా ఉన్నామంటే ఏది ఒకటి మనకు జరుగుతుందండి. ఒకటే ఒకటి ప్రేమ తత్వము. నువ్వు ఎక్కడ ప్రేమను పంచుతావు, ఆ ప్రేమని మనకి ఎప్పుడు తోడు ఉంటుందండి. శ్వాస పైన ధ్యాస. మనకు బయట ఎదుగుతుంటాం సందేశాలు రావాలనేసి. మనలోగానే అన్ని సందేశాలు మనలోనే ఉండి మనం దాన్ని గమనించడం లేదు. మన ఆ ఎరుకని తెప్పించుకుండడం లేదు. మనం బయట ఎతుకుతున్నాము. అన్ని మనలోనే ఉంది. ఎప్పుడు మనము ఆ ఎరుకను తెప్పించుకుంటూ ఉంటామో మనలో నుంచి ఎన్నో బయట వస్తుంది మాస్టర్స్. శ్వాస పైన ధ్యాస. చూడండి, ప్రతిసారు 40 రోజులు అఖండ ధ్యానము మనకు చేపిస్తున్నారంటే ఆ ప్రకృతిలో
అదే మరి రాధమ్మ కూడా కానీ ఎంత బాగా ఆ ప్రకృతిలో ఆ ధ్యానం చేపించి మనకి ఎంత ఎనర్జీ ఇస్తున్నారంటే, రాధమ్మకు ఎందుకు ఐడియా వచ్చిందో తెలియదు. ప్రకృతిలో అనుసంధానం అని. నాకైతే ఎంత సంతోషం అయిపోయిందంటే అంత సంతోషం అయిపోయింది. చూడండి ఆ ప్రకృతి తల్లి ఆ ఎరుక అని తెచ్చుకున్నామంటే ఆ ప్రకృతి తల్లి ఎంత మనకు తోడుగా వస్తుంది అనేసి నాకు అప్పుడు అనిపించిందండి. చూడండి క్షణము క్షణము మనము ఆ ఎరుకని తెప్పించుకుంటూ ఉండాలి. ఎవరో ఒక రూపంలో మనకి ఆ ప్రకృతి మనకు దోవ చూపిస్తుందండి. దానికి ఆ ధ్యానము గంటలు గంటలు ధ్యానం చేయండి. ఎంత గంటలు గంటలు ధ్యానం చేస్తే ఆ ఎరుక అనేది మనకి కణాలలో ఉండిపోతాది. శ్వాస పైన ధ్యాస, ఏ ఆలోచనలు మనకు అవసరం లేదు. ఎంత శ్వాసని మనం పట్టుకుంటూ ఉంటామో ఆ ఎనర్జీస్ మనం తీసుకుంటూ ఉంటాం మాస్టర్స్. హ్యాపీగా చిరునవ్వుతో ధ్యానం చేయండి మాస్టర్స్. మన కణాలకి మొత్తానికి ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పుకుందాము. ఈ అరగంట సేపు మనము ధ్యానం చేసిన దానికి ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుందాము. ఆ విశ్వమాతకి, పతిరి సారికి, పతిరి మేడానికి, ప్రకృతి మాతకి, సీతామాతకి, భూమాతకి, ఏంజల్స్ కి, అందరికి ఒక్కసారి కృతజ్ఞతలు చెప్తాం. అట్టే రాధమ్మకు కూడా ఒక్కసారి కృతజ్ఞతలు చెప్తాం. మనకు మనమే మన కణాలకి మొత్తానికి ఒక్కసారి కృతజ్ఞతలు చెప్తాం. ఈ అరగంట సేపు నాన్ని ధ్యానంలో కూర్చోపెట్టిన దానికి చాలా చాలా కృతజ్ఞతలు మాస్టర్స్ అనేసి మన ఆత్మకి, మన బుద్ధికి, మన శరీరానికి అన్నిటికీ కూడా ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఎందుకంటే ఆ కృతజ్ఞతలు చెప్పేటప్పుడు ఆ కణాలు కూడా వింటుంది మాస్టర్స్. మాస్టర్స్ ఎప్పుడు మన పక్కన ఉంటారు. ఆ మాస్టర్స్ కూడా వింటూ ఉంటారు అన్నమాట. మన శ్వాసకి కూడా కృతజ్ఞతలు చెప్తాం. శ్వాస పైన శ్వాస పైన ధ్యాస,
మనం ఆ ఎరుకుతో ఆ విశ్వం ఏం చెప్తుందో అని ఒక్కసారి విందాం మాస్టర్స్. మనం ఎంత కృతజ్ఞతలో ఉంటామో ఆ విశ్వం కూడా మనకి అంత హెల్ప్ చేస్తుంది మాస్టర్స్. ఎప్పుడు మనము ఆ విశ్వాన్ని మనము ఆహ్వానించుకుంటుంటామో అప్పుడు మనకి ఆ విశ్వం అనేది చెప్పేది ఒక్కొక్క క్షణం ఒక్కొక్కటి అర్థమవుతుంది మాస్టర్. అంతవరకు మనకు అర్థం కాదు. ఎందుకంటే మనము వేరు విశ్వం వేరు అనుకుంటుంటాము. లేదు, నువ్వు నేను ఒకటే అని ఎప్పుడు అనుకుంటామో అప్పుడు ఆ విశ్వము మనకి క్షణము క్షణము తోడుగా నీడగా ఉంటుంది మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మీ అరచేతులు రెండు తీసి కంటిపైకి పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. ఒక్కసారి ధ్యానానికి ఈ ప్రకృతి మాతకి, సీతామాతకి, అందరికి ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పుదాం. రాధమ్మకి కృతజ్ఞతలు చెప్పుదాం. ఓకే మాస్టర్స్. మనకి అమ్మా ఎంతసేపు అద్భుతంగా ధ్యానం చేయించిన మన మేడం కి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం ఫ్రెండ్స్. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎనర్జీస్ మనకి వచ్చాయి చక్కగా. ఈ రోజు ఎంతో అద్భుతంగా ధ్యానం జరిగింది. మరి ఇప్పుడు మనం మేడం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మేడం ఒకసారి మనం స్వాగతం పలుకుతాం. థ్యాంక్ యూ అమ్మా. అడగగానే అసలు థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన దానికి మీకు కృతజ్ఞతలు అమ్మా. థ్యాంక్ యూ. ఈ యొక్క అనుభవం నేను చెప్తాను. ఫస్ట్ నేను 15 రోజులు 25 రోజులు పైకినే అవుతాంది క్లాసులు చెప్పి. ఎందుకో నేనే చెప్పకూడదు అనేసి స్టాప్ అయిపోయాను. స్టాప్ అయిపోయి 2 days కు ముందు 2 days కూడా కాదు, నిన్న మధ్యాహ్నం అనుకున్నాను అన్నమాట. నేను ఏమనుకున్నానంటే, నాన్న ఇంక చాలు, నేను ఎందుకో క్లాస్ చెప్పాలనుకుంటున్నాను, నాకు ఏదైనా అరేంజ్ చెయ్యి, పర్వాలేదు అనేసి నేను నాన్నని పర్మిషన్ అడిగిన. అదే ప్రతిసారి పర్మిషన్ అడిగినాను అన్నమాట. అడిగే కాటికి తెల్లవారి లేచిన వెంటనే శ్రీదేవి మేడం ఫోన్ చేస్తున్నారు. శ్రీదేవి మేడం ఫోన్ చేసే కాటికి ఏమో శ్రీదేవి మేడం ఫోన్ చేసింది అనేసి ఫోన్ ఎత్తాను. ఎత్తే కాటికి, మేడం నాకు ధ్యానం రేపు పొద్దున ధ్యానం చెప్పించాలా మేడం మీరు అనేసి అన్నారు. ఓ థ్యాంక్ యూ ప్రకృతి, థ్యాంక్ యూ అని చెప్పేసి అనుకున్నాను. అనుకొని ఓకే నేను చెప్తాను అంటే నేను రెడీ అయిపోయాను కదా, చెప్తాను అనే కాటికి అమ్మ మధ్యాహ్నం ఫోన్ చేసింది, రాధమ్మ. ఫోన్ చేసే కటికి చూడండి మాస్టర్స్, ఎప్పుడు మనం రెడీగా ఉంటామో మాస్టర్స్ మన వెనకాల ఎప్పుడు వెంటనే ఉంటారన్నమాట. రాధమ్మ వెంటనే ఫోన్ చేసి, ముత్యాలమ్మ నువ్వు చెప్తావా అమ్మా అని అనేది. అమ్మ ఓకే అమ్మా నేను చెప్తానమ్మా అని అన్నాను. దానికి అమ్మకి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్తుంటాను. అమ్మ థ్యాంక్ యూ. మీ రూపంలో నాకు ప్రతిసారి వచ్చి క్లాస్ చెప్పమన్నారు. థ్యాంక్ యూ అమ్మ. నా ఫస్ట్ మా పాపది అనుభవం చెప్తాను, మళ్ళీ క్లాస్ కు వెళ్తాను. ఎందుకంటే ప్రకృతి కోసమే కదా క్లాస్ చెప్తాను. దానివల్లనే మా పాపకి అంటే 10th 11th 12th అయిపోయినాక ఇప్పుడు ఏదో చదువుతుంది కదా, అది చదువుతుంది అన్నమాట. ఆమె వచ్చి ఫ్యాషన్ డిజైనర్ అంటే ఎక్కడెక్కడో రాసేసింది. ఏంది బెంగళూరు, కలకత్తా, బొంబాయి అంతా రాసేసింది అన్నమాట. కలకత్తాకు వచ్చింది. అంత దూరం ఎప్పుడు పంపించలేదు పాపని.
నా దగ్గరే ఉనింది. పుట్టినప్పటి నుంచి నన్ను వదలకుండా ఉనిందన్నమాట. ఉంటే వాళ్ళ వదిన దగ్గరో, వాళ్ళ పెద్దమ్మ దగ్గరో, ఎవరి దగ్గరో ఒకరి దగ్గరే ఉంటుందన్నమాట. అట్టప్పుడు సరేలే ఒంటరిగా ఎట్లా పంపిస్తాం మనము అనేసి కొద్దిగా బాధ అయిపోయిందన్నమాట. ఎంతైనా ధ్యానం చేస్తేనో, ఎంతైనా చేస్తేనో తల్లి ప్రేమ అని ఉంటుంది కదా! ఆ తల్లి ప్రేమకు మనము ఇదైపోతామన్నమాట. అప్పుడు అయ్యేటప్పుడు, "మమ్మీ నువ్వు ఎట్లా మమ్మీ ఉంటావు? నన్ను వదిలేసి నువ్వు" అని అనేటప్పుడు చెప్పానన్నమాట. "ఏం చేసేది నాన్న, మనము యాడ చదివేదానికి పోవాలా, ఆడే పోవాలి కదా! దానికి మనం ఏం చేసేదానికి కాదు నాన్న" అనేసి ఆ పాపకి ధైర్యం చెప్పాను. ధైర్యం చెప్పేసి నేను లోగాకు నైట్‌లో ఏడ్చుకుంటున్నానన్నమాట. పొద్దున్నే లేసేకాటికి మా పాప, "ఏం మమ్మీ బాధపడుతున్నావా?" అని. "అయ్యో! లేదు లేదు" అన్నది. ఆ పాప ఏడ్చేసింది. నేను ఏడ్చేసిన. ఏడ్చేసేకాటికి ఇంకా మొహం కడుక్కున్న అయిపోయింది. వచ్చి ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో కూర్చొనుంటే ప్రకృతి మాత ఏమనిందంటే, "ఏమమ్మా ఎప్పుడు ప్రకృతి తల్లి అంటున్నావు కదా! ఆ! నా బిడ్డల్ని అన్నీ చూసుకో అంటున్నావు కదా! మళ్ళీ ఆ బిడ్డని నేను చూసుకోనా? నువ్వు కాదు తల్లివి. నేను తల్లిని. నా బిడ్డని నేను చూసుకోలేనా? నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు?" అనేసి నాకు మెసేజ్ వచ్చిందన్నమాట. చెప్పింది. కంపల్సరీ చెప్పింది. చెప్పేకాటికి అవును కదా! ఛీ! ఇది ఏందిది? నేనెందుకు బాధపడుతున్నా? ఆ తల్లి చూసుకుంటుందని తెలుసు కదా! ఓహో! ఇక్కడ చూడు తల్లి ప్రేమ అనేది ఉంది కదా! దానివల్ల నేను బాధపడుతున్నానా? ఓహో! ప్రతిసారి అది కూడా అవసరం లేదు. ఆ ప్రేమని కూడా మీరు హ్యాపీగా ఉండండి. బాధపడకూడదు అని ప్రతిసారి చెప్పారు కదా! మూర్ఖురాలా నువ్వు ఏడుస్తావా అని కూడా చెప్తారు కదా! ఓహ్! ఛీ! మనం చూడు ఆ ఎరుపులో లేదు కదా! అయ్యో! సారీ అమ్మా నీ కూతురే, నీ బిడ్డనే అనేసి నేను చెప్పేసాను. అయిపోయింది. అయిపోయింది. అప్పటి నుంచి ఒక వారము, 15 రోజుల వరకు ఇంకా ఫ్లైట్ కూడా పోబోతుంది. ఫ్లైట్ కాడికి కూడా నేను వెళ్ళాను. ఏడుపొస్తుందేమోననేసి ట్రై చేస్తున్నాను. అస్సలు ఏడీలేదు. మా మా ఆయనతో ఏమంటున్నాడు, "ఏమి నువ్వెందుకే ఏడీలేదు" అంటున్నాడు. అంటే ఏముందండి, పాప చదివేదానికి పోతాంది. తల్లి చూసుకుంటుంది. నాకెందుకు ఏడుపొస్తుంది? నేను హ్యాపీగా ఉన్నాను. నా బిడ్డ హ్యాపీగా పోయింది మేడం. చాలా ఎంత సంతోషంగా అంటే ఆ పాప కంట్లో కూడా ఎంత నీళ్ళు రాలేదన్నమాట. వెళ్ళిపోయింది. అయిపోయింది. హ్యాపీగా వెళ్ళిపోయింది. ఓకే. ఎంత నాకు ఇంటికొచ్చి కూడా ఏందిది? ఇంత కూడా నీళ్ళు రాలేదు కదా! చూడు ఒకే ఒక్క ధ్యానము, ఆ ధ్యాన శక్తి మనం ఎంత పెంచుకుంటూ ఉంటామో, ఆహ్, ఆ ప్రేమ అనేది ఆ ప్రకృతి తల్లి అంత బాగా మనమల్ని కూడా చూసుకుంటుంది. మన బిడ్డల్ని చూసుకుంటుంది. మన వాళ్ళందరిని చూసుకుంటుంది. ఆ ఏడుపు రాలేదు అంటే అక్కడ దీంతో కాదు. అక్కడ ప్రేమతో రాలేదు. అక్కడ ఆ యమ్మ చూసుకుంటుంది నా బిడ్డని అని నా నమ్మకము అనేసి అనుకున్నాను. వెళ్ళింది. వెళ్ళి ఒక వారం తర్వాత కొద్దిగా ఏడ్చింది. "అమ్మా నేను అంటానంటే అంటాను కానీ నువ్వు మాత్రం నన్ను వదిలేసి ఎట్టమ్మా ఉంటావు" అనా. నేను ఆ పాపకు అర్థం కాదు కదా! నాన్న ప్రకృతి తల్లి చూస్తుంది, ఇది చూస్తుంది అనేసి అంటాది కదా! అట్లా లేకుండా "నాన్న నువ్వు చదవను పోయినావు నాన్న. చదువు మాత్రమే మనకు ముఖ్యము. ఓకే. అక్కడ తల్లి కానీ, తండ్రి కానీ ఒక్క అడుగులోనే ఉంటాం అంతే. అన్ని అడుగులకు రాము నాన్న. నీ అడుగు నువ్వే వేసుకోవాలి. నీ స్టెప్ నువ్వే వేసుకోవాలి. ఆ! అక్కడ అందరితో ఫ్రెండ్‌షిప్‌గా ఉండు. లేడీస్ అయినా కానీ, జెంట్స్ అయినా కానీ ఎవరితో అయినా ఫ్రెండ్‌షిప్‌గా ఉండు. ఎంత హద్దులో ఉంటావో అంత హద్దులో ఉండు నువ్వు. ఎంత హ్యాపీగా ఉంటావో అంత హ్యాపీగా ఉండు" అనేసి ఆ పాపకు నేను చెప్పి పంపించినాను. పంపించే కాటికి అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అవుతే ఇక్కడ మేము మాట్లాడిన ఫ్రెండ్స్, ఆ పాప వచ్చి విశాఖపట్నంలో ఉంటుంది. ఆ పాపతో నేను చెప్తున్నాను, "నాన్న తెలుగు పాప, మిగతా వాళ్ళందరూ ఇంగ్లీషు, హిందీ వాళ్ళు, గుజరాత్ వాళ్ళన్నమాట. నాకు తెలుగు రాదు కదా! సారీ గుజరాత్ ఇంగ్లీష్ అంతా రాదు కదా! అప్పుడు వాళ్ళతో ఎట్ట మాట్లాడాలా ఏమి తెలీదు కదా!
సరేలే అనేసి ఆ పాపతో చెప్పానన్నమాట. విశాఖపట్నం పాపతో. నాన్న మీరిద్దరు కలిసి ఉండండి, మీరిద్దరు హ్యాపీగా ఉండండి, అది ఉండదు, ఇది ఉండదు. అక్కడ అంతా మా గోల పడిపోయింది. ఆ పాప వేరే రూమ్‌కి వెళ్ళిపోయింది. ఈ పాప వేరే రూమ్‌కి వెళ్ళిపోయింది. అస్సలకి ఆ రూమ్‌లో ఉండే బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకుంటున్నారంటే నా బిడ్డని, అసలకి ఆ ప్రకృతి తల్లి నా బిడ్డని ఎంత హ్యాపీగా, ఎంత సంతోషంగా చూసుకుంటారంటే, ఇప్పుడు ఈ ఈ క్లాస్‌లో నేను ఎంత కృతజ్ఞతలు చెప్తున్నానంటే అంత కృతజ్ఞతలు చెప్తున్నానండి. నిజంగా ఒక్కటే ఒకటి ధ్యానము. ఆ ధ్యానం ఎంత మనము చేసుకుంటూ ఉంటామో, మనం అనుకుంటుంటాం బయట, బయట అనుకుంటున్నాం. బయట ఏమీ లేదండి. అన్నీ మనలోనే ఉంది. చూడండి నా బిడ్డకి అసలకి ఒళ్ళు బాగా లేకపోతే నువ్వు ఏదైతే కూడా కానీ వాళ్ళ తల్లిదండ్రులు క్యారేజీలు తీసి పంపిస్తారు. అది ముస్లిమ్స్ వాళ్ళు. వాళ్ళు వెజిటేరియన్ వాళ్ళంట. క్యారేజీలో చేసి నాన్న విద్యకు కూడా ఇవ్వండి. నేను అనుకున్నా అయ్యో మన భోజనం చిక్కదే ఆడా, ఎట్టబ్బా నా బిడ్డ ఉంటుంది అనంటే, వాళ్ళు క్యారేజీలో వేసి ఎంత బాగా విద్యకు కూడా ఇవ్వండి అని చెప్పి పంపిస్తున్నారు. ఒక పాప అయితే మమ్మీ నేను ఊరగాయ తినాలని అనుకుంటున్నాను మమ్మీ, ఆవకాయ ఊరగాయి ఏం చేసేది మమ్మీ అంటే, నాన్న నువ్వు బుక్ చేసుకో లేకపోతే నేను పంపిస్తాను నాన్న అంటే, ఒక పాప హైదరాబాద్ పాప అయితే, విద్య నువ్వు బాధపడద్దు, నేను ఊరికి వెళ్తున్నానని ఒక బాక్సులో ఊరగాయి మళ్ళొక పొడిలు గిడిలు అన్ని వేసి ఎంత బాగా వాళ్ళ మమ్మీ అయితే బాక్స్ ప్యాకింగ్ చేసి విద్యాకని ఇచ్చి పంపించి, చూడండి వాళ్ళకంతా ఎంత కృతజ్ఞతలు చెప్పాలి మనము. ఒకటే ఒకటి అది ఒక ధ్యానమే. నేను అన్నిట్లో ధ్యానమే చెప్తానండి. ఎందుకంటే ఆ ధ్యానం లేకపోతే మన బిడ్డ ఎవరో, వాళ్ళ బిడ్డ ఎవరో ఏమీ లేదు. అక్కడ ఒక్క ప్రేమ. ఆ ప్రేమని ఎప్పుడు కానీ క్షణము క్షణము ఆ ప్రేమని పంచండి. లోగా ఒకటి బయట ఒకటి మాట్లాడొద్దండి. ఏది మాట్లాడినా కరెక్ట్ గా మాట్లాడండి. నీకు ఇష్టం లేదా, ఇష్టం లేదని చెప్పేయండి, అవసరం లేదు. ఒక ప్రేమతో ఏది కోరుకుంటారా ప్రేమతో కోరుకోండి. ప్రేమతో కోరుకోండి. ఇంకా ఏం అవసరం లేదు. ఆ ప్రేమ తత్వం పంచండి. ఆ ప్రకృతి తల్లి కూడా అదే కోరుకుంటా ఉంది. పొద్దున నేను ఎండలో బయట పోతే చెప్పులు లేకుండా పోయేసా, మర్చిపోతా. నేను ఎప్పుడు కానీ భూదేవికి చెప్పులు లేకుండా నడుస్తా. మా ఇంటి చుట్టూ చెప్పులు లేకుండా నడుస్తానన్నమాట. అసలుకు ఆ అడ్డుకు పెడతా ఉంటే అగ్గి మారి ఉంది. భూదేవి తల్లి ఏందన్నా నేను చెప్పులు వేసుకోరాలేదురా, నీకు బాధ కలుగుతుందనేసి, సారీ బంగారు, నాకు ఆ బాధ వద్దు నాన్న, నాకు చల్లగా ఉండాలరా అని చెప్పేసి నేను అనుకున్నానో ఆ ఎండ కూడా కానీ నాకు ఎంత చల్లటిగా గాలి ఇచ్చింది తెలుసా. అడుగులు పెడతా ఉంటే ఆ చల్లగా అసలుకి నాకే ఆశ్చర్యమైంది. ఎప్పుడు నేను కోరుకున్నాను, నేను ఎప్పుడు ఎండ అనుకున్నాను, అయ్యో నా కాలిపోతా ఉండే అనుకున్నాను, అప్పుడు కాలింది. నేను ఎప్పుడు దాని పర్మిషన్ అడిగాను, అప్పుడు నాకు ఎంత చల్లగా అనిపించింది. పక్కన వాళ్ళందరూ అంటున్నారు, ఆంటీ ఏందంటే నువ్వు అట్ట నడుస్తున్నావు ఏందంటే అంటున్నారు. నాకు ఏం అనిపించలేదు. మనం ఏదైనా ప్రేమతో అడిగితామంటే, విశ్వమైనా కానీ, తల్లి అయినా కానీ, తండ్రి అయినా కానీ, ఏదైనా మనకు ఏది జరుగుతుందో అన్ని మంచి జరుగుతుంది. మీరు విశ్వాన్ని నమ్మండి, ఒక ధ్యానాన్ని నమ్మండి, ఒక గురువుని నమ్మండి. అన్ని గురువుల దగ్గరికి పోతామండి. యా గురువైనా కానీ నాన్ వెజ్ తినొద్దు అని చెప్పారా చెప్పండి. మన గురువు ఎంత బాగా చెప్తున్నారు, నాన్ వెజ్ తినకూడదు అనేసి. ఎవరైనా తినండి, ధ్యానం చెయ్యండి అంటున్నారు. మన గురు ఫస్ట్ ధ్యానము పక్కన పెట్టండి, మీరు మస్ట్ నాన్ వెజ్ నిలపండి అంటున్నారు. ఎవరు అంత ధైర్యంగా చెప్తున్నారు? ఒక పత్రిజీ మాత్రమే, ఇంకా ఎవ్వరు లేదు. దానికి ముందు అయితే మనకు ప్రకృతి ఎవరు? మనకి ఈ వెజిటేరియన్ ఏమి, నాన్ వెజిటేరియన్ ఏమి, ఏమి తెలుస్తుందా మనకి? అన్ని ఎంత బాగా చెప్తున్నారు.
చూడండి, ఒక్క ధ్యానం వల్ల ఆ ధ్యానము మనము ధ్యానం పెంచుకుంటూ పోతాము. మనం వీళ్ళు కోపం చేసుకుంటున్నారే, వాళ్ళు కోపం చేసుకుంటున్నారని వాళ్ళు ఎవ్వరు కోపం చేసుకోలేదు. మనమే కోపం చేసుకుంటున్నాము. మన ఒళ్ళుని మనమే ఇది చేసుకుంటున్నాము. బయట వాళ్ళు ఎవ్వరు కాదు. ఎప్పుడు బయట వాళ్ళు అంత మంచి అనుకుంటుంటామో మనలోగా కూడా మంచి వచ్చేస్తుంటది. చూడండి, దానికే ధ్యానము గంటలు మీకు వీలైనప్పుడంతా ధ్యానం చెయ్యండి. ఆ ప్రకృతిలో వెళ్ళండి. ఎప్పుడు మనం ప్రకృతిలోగాకు వెళ్తామో ఆ ఒక పక్షిని చూడండి. ఆ పక్షి ఎంత బాగా మనకు జ్ఞానం ఇస్తుందో. నువ్వు ఇంట్లో ఉండేది కాదురా, నువ్వు రెక్కలు పెట్టుకొని బయట వెళ్ళు, నేను ఎంత పైకి వెళ్తానో మరి మనం కూడా పైకి వెళ్ళొచ్చము. ఈ ధ్యానంలో ఆ జ్ఞానం వస్తుంది అని ఆ పక్షి చెప్తాది. ఆ పక్షి ఎంత పైకి ఎగురుతా ఉంటుంది, అదే మరి మనం ఎగురుతా ఉంటాం. మీకు బాధ వచ్చిందా, మీకు కోపం వచ్చిందా, మీకు దేశం వచ్చిందా, ఏ పైకైనా మీరు ఎవరిని అడగొద్దండి. బయట పోండి, బయట పోయి దాంతో మాట్లాడండి. ఒక చెట్టుని చూడండి, ఒక పువ్వుని చూడండి. ఆ పువ్వుని చూసే కాడికి, ఆ సువాసన లోగాకపోయే కాడికి, ఆ సువాసన లోగాకపోయే కాడికి ఒక ఎనర్జీ తీసుకోవచ్చము మనము. ఆ ఎనర్జీ ఎంత తీసుకోవచ్చు అంటే అంత తీసుకోవచ్చము. ఒక ప్రేమగా ఇంకొకటి చెప్తానండి. నిన్న నైట్ ఒక మేడం ఫోన్ చేశారు. డేటు వాళ్ళ పాప వచ్చి 3 నెలలుగా కాలేదంట. డేట్ కాకుండా అంటే, అమ్మా మా పాప డేట్ కాలేదమ్మా అని అనేది. అనేటప్పుడు నేను చెప్పాను, నాన్న ఆ శరీరంతో ప్రేమతో మాట్లాడండి. ఎంత ప్రేమతో మాట్లాడతారో మీకు తెలుసో తెలియకుండానో మీరు ఏమైనా దాన్ని చీకొట్టుకొని ఉంటే, దీన్ని ఏమైనా అనేసి అంటారు. సారీ 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 ఆ ప్రేమతో ఎప్పుడు అంటారో అప్పుడు మీకు డేట్ కరెక్ట్ గా అవుతుంది. 1 రోజు 2 రోజులు మీరు ఎంత ప్రేమతో పలకరిస్తారో అది అవుతుందని అక్కడికి పొద్దున ఫోన్ చేసి ఆ మేడం అవుతే, మేడం మీరు ఎంత ప్రేమగా చెప్పారో తెలీదు కానీ మేడం, ఆ ప్రేమ తత్వం నేను ఆడికి పంపించాను. మా పాప 3 నెలలు కాలేదు, డేటు తెల్లవారు అయిపోయింది మేడం అని. నేను ఒకటన్నా. అప్పుడు నాకు కాదు ఆ ఆ కృతజ్ఞతలు చెప్పేది అవసరం లేదు. ఆ విశ్వానికి చెప్పండి. మీరు ఆ ప్రేమని అక్కడికి పంపించారు కాబట్టి ఆ విశ్వం మీకు ఆ దోవ చూపించింది. ఆ దేవి మాతకి చెప్పండి అని చెప్పాను. చూడండి, ఒకే ఒకటి మనం ప్రేమతో ఏది ఒకటి ప్రేమతో పలకరించినామంటే ఈ కణాలు కూడా పనిచేస్తుంది. మా పక్కన పాప అవుతే అసలు కడుపుతో ఉన్నింది. చిన్న ఫస్ట్ బిడ్డకైతే ఎంత కష్టపడింది, ఎంత బాధపడింది. ఎప్పుడు నేను ఈ క్లాసులు చెప్పను, ఇది చెప్పను చెప్తా ఉంటే అసలుకి ఎంత బాగా రెండో డెలివరీ అవుతే ఎంత హ్యాపీగా జరిగింది చూడండి. అది వినను ఆ ప్రేమ తత్వం రాను అదే చెప్తా ఉంటుంది. అంటే నా వల్ల అసలు ఫస్ట్ బిడ్డకైతే ఎంత కష్టపడినానో, నేను ఈ బిడ్డకు అస్సలకి ఎంత నేను శ్వాసను నేను పట్టుకుంటా ఉన్నాను, ఎంత హ్యాపీగా నేను డెలివరీ అయినాను. చూడండి, ప్రతిసారి ఎంత ఈజీగా చెప్పేశారో మనకి. ఒకే ఒకటి శ్వాస పైన ధ్యాస. యాడో మన అడవిలో పోతామా, ఎక్కడికి పోతామా ఎక్కడ లేదు. నీలో నువ్వు ఉండు. నువ్వు ఏమి మాట్లాడుతున్నావు నువ్వే విను. నువ్వు ఏం ఆలోచిస్తావు నువ్వే విను. ఒకరు మాట్లాడుండేది కాదు, నువ్వు మాట్లాడే నేను కరెక్ట్ మాట్లాడుతున్నానా లేదా అని నువ్వే విను. నువ్వు విన్నావంటే నీకు తెలుస్తుంది నేను ఎంత చెత్తగా మాట్లాడినాను, ఎంత చెత్తగా ఆలోచించాననేసి. ఎప్పుడు నాలో నేను వెళ్ళినాను, ఓహో ఇది తప్పు కదా, ఓ ఇట్లా మాట్లాడాలా. మనం ధ్యానంలో అన్నీ నేర్పించారండి గురువు గారు. చూడండి,
ఎంత కృతజ్ఞతలు చెప్పాలి మనము. కణము కృతజ్ఞతలు చెప్పుకోవాలండి ప్రతిసారికి. అంత హ్యాపీగా, ఎంత సంతోషంగా ఉన్నామంటే మన కుటుంబంలో ఒకే ఒకటి ధ్యానము. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలా, ఏమైనా చెయ్యాలంటే ఒకటే ఒకటి ప్రకృతికి చెప్తా, నాన్న, తండ్రి, తల్లి, నేను వీడికి వెళ్ళాలి, నీ ఇష్టం, నువ్వు వెళ్ళాలంటే వెళ్ళిపించు, లేదా నిలిపే, అక్కడ నాకు అవసరం అవుతే వెళ్ళిపించు. ఎందుకంటే ముందైతే పట్టు పెడతా ఉంటుంది, ఆహా నేను అక్కడికే వెళ్ళాలి, నేను అదే చెయ్యాలి అనేసి. అది కాదు, ప్రకృతి తల్లికి తెలుసును ఏది కరెక్ట్ ఏది తప్పు అని. మనం అనుకుంటున్నాం మందే కరెక్ట్ అనుకుంటున్నాం, మంది కాదు కరెక్ట్. అక్కడ వాళ్ళ లోతుకు వెళితేనే తెలుస్తుంది. ఆ లోతుకు వెళ్ళేటప్పుడు మనము ఏది తప్పు మాట అన్నాము, ఏది కరెక్ట్ మాట అన్నాము అనేసి. చూడండి, మనం అనుకుంటున్నాం మనకి ఈ క్షణం జరగలేదే అనుకుంటా, మనకు ఆ శక్తి లేదు. శక్తి లేనప్పుడు మనకు జరుగుతుందా? మనం 10 నిమిషాలు ధ్యానం చేస్తాం, లేకపోతే 20 నిమిషాలు, లేకపోతే 1 గంట సేపు ధ్యానం చేస్తాం. ధ్యానం చేసినాక మళ్ళా ఏం ఆలోచిస్తున్నావు? ఒక సేపు పెట్టుకొని ధ్యానం చేస్తావు. ధ్యానం చేసినాక 1 గంట సేపు ఓకే సంకల్పం పెట్టుకుంటావు, ఓకే, మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు? ఆ సంకల్పం ఏమవుతుంది? మనము ఏ సంకల్పం పెడతామో, ఈ క్షణం పెడతామో, ఆ క్షణం తీరే వరకు మనం ఏమి మాట్లాడుతున్నామని, మనం ఏం ఆలోచిస్తున్నామని మనమే చెక్ చేసుకోవాలి. ఇది జరగలేదు అంటే అక్కడ లోపం నీదే, బయట వాళ్ళది కాదు. ఎప్పుడు నేను అది చెక్ చేసుకుంటూ ఉన్నాను, ఓకే మా ఆయన ఏదైనా అన్నాడు అనుకో, ఓకే ఇది అన్నాడు కదా, ఏంది ఇట్లా వద్దంటున్నాడే అంటే దానికి ఏదో అర్థం ఉంటుందేమో అని నేను అర్థం చేసుకున్నానంటే, నాకు ఏదైనా కానీ, నాకు గురువు అయినా కానీ, ఏదైనా కానీ నా కొడుకు చెప్తేనే నేను కరెక్ట్ అనుకుంటాను మేడం, మీరేమన్నా అనుకోండి. ఎందుకంటే వాడు అక్కడికి అంటే అక్కడికి పోతే ఏదో మంచి జరుగుతుంది నాకు, వద్దు అని చెప్పేసినాడు అనుకో, ఓ అక్కడ విశ్వం వద్దు అని చెప్పింది కదా, మనం ఇష్టపడి పోయినాం అనుకోండి, అక్కడ ఏదో అక్కడ నాకు జరుగుతుంది. విశ్వం తల్లి నీ కొడుకు రూపంలోనో, నీ భర్త రూపంలోనో, ఎవరి రూపంలోనో ఒక రూపంలో అంటా ఉన్నారు కదా, దానికే ఎరుక కావాలి. నీకు ఒక్కసారి 2 సార్లు అన్నారనుకో, మూడోసారి కూడా అదే అన్నారనుకో, అక్కడికి అవసరం లేదు మనకి అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు దానికే ఎరుకలో ఉంటే మనం అర్థం చేసుకుంటాము. ఒక వీడియో రూపంలోనూ, ఒక మనిషి రూపంలోనూ, ఒక పుస్తకం రూపంలోనూ, ఏ రూపమైనా మనకు కనపడుతుంది, వినపడుతుంది. మనం ఎరుకలో ఉండాలి. ఆ ఎరుకలో లేనప్పుడు మనకి ఏమి కనిపించదు, ఏమి వినిపించదు. చూడండి, దానికి ఆ ధ్యానము, గంటలు ధ్యానం చెయ్యండి. ఎందుకంటే నేను 8 గంటలు ధ్యానం చేస్తే నేను 5 గంటలు ధ్యానం చేసినట్టు లెక్క. 3 గంటలు నాకు ఆలోచనలో వెళ్ళిపోతా ఉంటుంది. ఏదో బయట వచ్చినా ఇంకా కుటుంబంలో ఉంటాను కదా, ఏదో ఒక్క మాట అయినా మాట్లాడనా, ఇది కూడా మాట్లాడకూడదు అని ఇప్పుడు నేను ఈ నడి మీద మౌనంలో ఉండి, నాలో నేను ఉండి అది ఇంకా నేర్చుకుంటున్నాను. చూడండి, మౌనంలో ఉంటే ఆ మౌనంలో ఉండేది మన హార్ట్ బీట్ మనకే వినిపిస్తుంది. మౌనం ఉండేది కాదండి. ఆ మౌనం అనేది మనమే మౌనం అయిపోవాలి. మౌనం ఉంటాము, ఉండేటప్పుడు ఏదో ఒకటి ఆలోచించుకుంటుంటాం. ఆ ఆలోచనలు కూడా కట్ చేసుకుంటూ ఒకేసారి రాదు. ఆ మౌనంలో కూడా కట్ చేసుకుంటూ శూన్యం అయిపోతే
మన హార్ట్ బీట్ మనకే వినిపిస్తుంది, మన ఇన్నర్ మనకే చెప్తుంది ఇది కరెక్ట్ ఇది తప్పు అని. దానికి ఇన్నర్ వాయిస్ అంటారు. నాకు మొన్న ఒక కళ వచ్చిందండి. ఏం కళ అంటే, మా ఇంటికాడ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి నేను ఎక్కడికో బండిలో వెళ్తున్నాము, వెళ్ళపోతామన్నమాట. వెళ్తున్నాము, కారు దిగేశాడు. కారు దిగేసి వెళ్ళిపోయాడు. పోతానే ఉంది కారు అన్నమాట. కారు దిగేసి వెళ్ళిపోయాడు. కారు దిగేసి వెళ్ళిపోతే నేనేమనుకున్నాను, నేనేమైనా అయిపోతానేమో అని నేను బాధపడలేదు. అక్కడ యాక్సిడెంట్ అవుతుందా ఏమవుతుంది నేను బాధపడలేదు. అక్కడ ఏదో ఒక ప్రోగ్రామ్ ఏదో జరుగుతా ఉంది, జగడాలు వేసుకుంటున్నారు, ప్రోగ్రామ్ జరుగుతా ఉంటే అయ్యో వాళ్ళకి ఏమైనా తగిలి వాళ్ళు ఏమైనా అయిపోతారేమో, ఏం చేసేది మనము అని చెప్పేసి అక్కడ ఒక బ్రేక్ మారి ఉంటుంది కదా, ఇటేసి తోసేసి అయిపోయింది. ఇంకా నాకు మెల్లక నుంచి వచ్చేసినాను. అబ్బా ఇక్కడ అందరూ బాగైపోయినారు కదా, ఓకే మనం హ్యాపీ వాళ్ళు హ్యాపీ కదా అనేసి అయిపోయింది. ఇంకా దాని కథ మర్చిపోయాను అన్నమాట. మర్చిపోతే మరుసటి రోజు నేను బ్యాంకుకి వెళ్ళాను. నాకు బ్యాంకుకి వెళ్ళే కాటికి అన్ని పని అయిపోయింది. బ్యాంకు నుంచి వస్తా ఉన్నాను. వచ్చే కాటికి నా ముందర అబ్బాయి కింద పడిపోయాడు. అక్కడ ఏమి ఒక మట్టి కానీ, ఒక ఇసుక కానీ, ఒక కాగితం కానీ ఏమి కానీ లేదు. రోడ్డు ఎంత శుద్ధంగా ఉందంటే అంత శుద్ధంగా ఉంది. ఎవరు అడ్డం లేదు, ఎవ్వరు లేదు. అది ఎట్ట పడిపోయినాడో ఏమో నాకు తెలియదు. నా ఇన్నర్ వాయిస్ ఏమంటుంది, నువ్వు లెఫ్ట్ వెళ్ళిపో అని చెప్పింది. ఓ నాకేందో అనిపిస్తుంది కదా, నేను లెఫ్ట్ వెళ్ళిపోయాను. నా వెనకాల పాప, నేను ఎప్పుడు ఈ లెఫ్ట్ వెళ్ళానో ఆ పాప పడిపోయింది. చూడండి, అక్కడ నేను పడవలసింది ఆడ మాస్టర్స్ నువ్వు లెఫ్ట్ వెళ్ళు అని నాకెంత బాగా చెప్పారు. అది ఒకటి. అక్కడ నేను నా కోసం ఆలోచించలేదు కదా, వాళ్ళ కోసం కదా ఆలోచించాను. అక్కడ మాస్టర్స్ అది కూడా చూడండి. మళ్ళాక నాకు ధ్యానంలో కూర్చోనంటే ನನಗೆ ఎందుకురా, నాకేమి కాలేదే, వాళ్ళిద్దరు ఎందుకు పడినారు, ఏంది ఇది అనేసి నేను ఆలోచించుకొని కూర్చుంటే నాకు ఈ సీన్ చూపించారు. నాకు కళ రూపంలో చూపించారు, ఇది చూపించారు. చూడండి, దానికే ధ్యానము. ఆ ధ్యానం ఎంత చేసుకుంటూ ఉంటాము, మనలో మనం ఉంటాము, అన్ని మనకు బాగా జరుగుతాది. ఆ ప్రకృతి మాత ఎప్పుడు మనతో కూడా ఉంటుందండి. క్షణము మన తిరుమలకి వెళ్ళాను, ఆ ప్రకృతిలో పౌర్ణమి రోజు వెళ్ళాను. అసలు పీలేరుకి పోయేసి వచ్చాను. పోయేసి వచ్చే కాటికి బండిలో పోయాను. పోయేసి వచ్చే కాటికి నేను ఒకటి అనుకున్నా, తల్లి నేను రావాలనుకుంటున్నా, నువ్వు ఎట్టయినా పంపించు. ఎందుకంటే పిల్లేరుకి పోయేసి వచ్చాను. వచ్చిన వెంటనే ఇంట్లో చుట్టాలు ఉన్నారు. చుట్టాలు ఉంటే ఎట్ట వదిలేసిపోయేది నేను, చెప్పండి. ఇంకా వాళ్ళకి వంట, వాళ్ళకి ఏమైనా చేసి పెట్టాల కదా అనేసి అంటే, నిజంగా మా మరిదికి ఎంత ట్యాంక్ చెప్పుకోవాలని నేను అంత ట్యాంక్ చెప్పుకోవాలి. అన్ని వదిన మీరు వెళ్ళండి, తమిళోళ్ళు, వదిన మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను అని చెప్పాడు. లేదు బాబు నేను చూసి అన్ని చేసి పెట్టేసి పోతానంటే, ఏం వద్దు నేను ఇడ్లీ తెచ్చుకుంటాను కావాలంటే కూడా. లేదు నేను ఏదో చేసేసిపోతాను అన్న. చూడండి, అక్కడ నేను పోవాలి, నేను ఆ ప్రకృతిలో ధ్యానం చెయ్యాలి అనేసి అనుకున్నాను. అనుకునే కాటికి మా అబ్బాయి అయితే, మమ్మీ ఇప్పుడే కదా మమ్మీ వచ్చావు, ఎందుకు మమ్మీ అన్నాడు. నేను ఒకటే మా అబ్బాయి ఏం అనకూడదు తల్లి, నేను రావాలి. ఈ రోజు నిండు పౌర్ణమి, అదేమో పౌర్ణమి అంట. ఆ పౌర్ణానికి నేను నీ సన్నిధిలో వచ్చి ధ్యానం చేయాలి, ఒక్కసారి కరుణించు తల్లి, థ్యాంక్ యూ అనుకున్నా. ఎప్పుడు నేను ఇక్కడ అనుకున్నాను అప్పుడు నేను అక్కడికి వెళ్ళినాను. అక్కడ ధ్యానం చేసుకున్నాను. ధ్యానం చేసుకొని అక్కడ దేవుడికి తులసి మాల చేస్తారు. అక్కడే తులసి పండిస్తారన్నమాట. అసలుకి చుట్టూ తులసి మాతలు ఎంత అంటే ఆ సువాసనకి దానికి. ఒక మా ఫ్రెండ్ నేను ఇద్దరు పోయాము. ఆ పాప పోయి అక్కడ ధ్యానం చేస్తా ఉన్నింది.
ఎందుకో నాకు అనిపించింది నేను కూడా పోయి ధ్యానం చేస్తే బాగుండు కదా, ఏముందిలే అనేసి అనుకున్నాను. అంటే కూర్చున్నాను, ధ్యానం నేను కూర్చోలేదు. నాకెందుకో ధ్యానం చెయ్యాలని అనుకున్నాను కానీ మళ్ళా వద్దులే, నేను ఆహ్వానించుకోవాలి, నీతో నేను ఉండాలి తల్లి అనేసి ఆ కన్ను తెరుచుకొనే ఉన్నానండి. అస్సలకి అన్ని ఆ చెట్లు మొత్తము నడి మీద కృష్ణుడు అన్నమాట. ఆ చుట్టూ తులసి మాతలు ఎంత చెట్లంటే అసలుకు మొత్తము ఈ రూము మొత్తం ఉంటుందన్నమాట. ఆ నడి మీద నేను ఆ కృష్ణుడికి చెప్తున్నానన్నమాట. చూడు, ఈ తులసే కాదు కదా, నేను కూడా ఉన్నాను కదా ఈడ. అక్కడ నేను అనుకోలేదు. ఆ విశ్వము మొత్తము చూడు, చంద్రుడు, ఆ సూర్యుడు, ఆ ఆ భూదేవి, ఆ చందమామ, ఏదేదో నా నోటికొచ్చినంతా చెప్తున్నానన్నమాట. మీరు ఏమైనా అనుకోండి, నాకు ఆ చంద్రుడి నుంచి తెల్ల కాంతి వచ్చి నా ఒళ్ళు మొత్తం నిండిపిచ్చేసిందండి. నేను ఏమి గాని నాకు ఏదో నేను ఏం మాట్లాడుతున్నా నాకే తెలియదు. నేను లోగా మాట్లాడుతున్నా. ఇట్ట చూసుకొని ఆయన ఎంత కృష్ణుడు ఇది ఎత్తుకొని ఇది వాడుస్తూ ఉన్నాడు. ఆడ కూర్చున్నాను అంతే. ధ్యానానికి కూర్చున్నా, ధ్యానం చేయలేదు. నాకు ఆ అందాన్నంతా చూడాలని ఉంది. ఆ అందాన్నంతా ఆహ్వానించుకోవాలని ఉంది. చూడు, ఈ అమ్మ అంతా ఎంత సువాసన ఇస్తా ఉందో అని అంటే అస్సలకి నిండుగా ఆ ఎట్లయిపోయినానంటే తెల్ల కాంతి వచ్చి నా పైన వచ్చి పడిపోయి అంతే ఇట్లే ఉండిపోయినానండి. ఆ పాప వచ్చి మేడం మేడం అంటుంది. మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, అసలకి ఇంత ప్రకృతిని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం అని. నేనేమి ఇవ్వలేదు తల్లి, నువ్వు వచ్చి కూర్చున్నావు, అక్కడ నేను కూర్చున్నాను అనేసి ఇది కూడా నేను చెప్పలేదు. అంటే నాకు ఏమి రాలేదు, ఆ కాంతి నుంచి నాకేం మాటలు రాలేదు. అంత ఎనర్జీ నేను తీసుకున్నాను. నేను ఈ క్షణంలో సంగీత్ బాబు సార్కి ఎంత కృతజ్ఞతలు చెప్పాలి. చూడండి, ఎంత మంచి పౌర్ణమి ధ్యానము నాకు ఈ ఈ ప్రకృతి మాతలో ధ్యానం ఇచ్చారు అనేసి. చూడండి, దానికే అండి మనము క్షణం ఆ ప్రకృతితో ఎరుకులో ఉన్నామంటే పుట్టైనా మనకు ఆహ్వానిస్తుంది, ఒక చెట్టైనా ఆహ్వానిస్తుంది. ఆ ఆ తులసి మాత ఏమనిందంటే నాతో, తల్లి, నువ్వు ఒక జన్మంలో నువ్వు కూడా తులసిగానే ఉన్నావు, ఈ జన్మలో ముత్యముగా ఉన్నావు. నువ్వు ఎంత స్వచ్ఛంగా ఉంటావో అంత స్వచ్ఛంగా నువ్వు ఏదో తీర్థంలో తులసిగా నువ్వు ఉంటావు అనేసి అనింది మా. నాకు అర్థం కాలేదు, అక్కడ చెప్పేటప్పుడు నాకు అర్థం కాలేదు. ఏంది ఇది అనేసి నేను జవాబు వేసుకున్నా. ఓహో, ఈ జవాబు వేసుకున్నాను, ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. ఆ శక్తి నాకు లేదేమో, ఎప్పుడు నాకు అవసరమో అప్పుడు వస్తుందేమో అనేసి నేను జవాబు ఇంకా వదిలేసిన. దాని గురించి నేను ఆలోచించలేదు. చూడండి, ఆ తులసి మాత ఎంత ఆహ్వానించుకునిందో, ఎంత హ్యాపీగా అనిపించిందో. ఆ కృష్ణుడి నుంచి నన్ను వచ్చి ఒక బిడ్డగా వచ్చి నన్ను ఎంత అద్దుకుని, నువ్వు ఎంత హ్యాపీగా ఆ బిడ్డతో ఆ చెట్టులతో అంతా పాడుకున్నట్టు నేను అట్లే అనుకుంటున్నాను. అంతే, కన్ను తెరుచుకొని అన్ని అనుకుంటున్నా. అసలుకి ఎంత హ్యాపీ అయినాను. ఆ ఛాన్స్ నేను పోగొట్టుకొని ఉంటాను కదా ధ్యానానికి పోకపోయి ఉంటే. దానికి ఎరుకలో ఉంటే మనం యాడికి పోవాలనిపిస్తే ఆడికి పోవచ్చేమో. మాస్టర్ వద్దన్నారు, నేను పోకూడదు, అది కాదండి. మనం ఫస్ట్ సంకల్పం పెట్టుకోవాలి. మన సంకల్పము మనకు హార్ట్ఫుల్ గా పెట్టుకోండి. ఎప్పుడు మన హార్ట్ఫుల్ గా మనం పెట్టుకుంటాము, అది ఈ క్షణం లేకపోతే వచ్చే క్షణమైనా జరిగే తీరుతుంది.
నువ్వు జరగలేదంటే అక్కడ నువ్వు ఏ ధ్యానం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, నువ్వు ప్రశ్నేసుకో. గురువు గారిని కాదు ప్రశ్నేసేది, మనం ప్రశ్నేసుకో. అక్కడ మనం తప్పు పెట్టుకొని ఈ ధ్యానాన్ని తప్పు పట్టేది కాదు, మనం తప్పు పట్టుకోవాలి. నేను ఇన్ని గంటలు ధ్యానం చేస్తున్నా, నా ఆరోగ్యం బాగలేదే, నా ఇంట్లో ప్రాబ్లం బాగలేదే అంటే అది కాదు. ధ్యానాన్ని ఎప్పుడు తప్పు పట్టొద్దండి, మనమలే మనం తప్పు పట్టుకోవాలి. ఎప్పుడు నేను ఇదే మాది ఆ ధ్యానము, ఆ మౌనంలో ఉండి అన్ని క్షణం ఏది తప్పు ఏది కరెక్ట్ అని నేను సరి చేసుకుంటున్నాను. వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అనుకుంటున్నాను కాదు, మనదే అంతా మనమే, మనం సరి చేసుకోవాలి. ఈడ కాదు మాటలు, ఈ క్లాస్ లో చెప్పేది కాదు, అక్కడ నేను ఎట్టున్నాను, బయట ఎట్టున్నాను అనేసి నేను సరి చేసుకోవాలి. చూడండి, ఎప్పుడు మనం సరి చేసుకుంటా అంటాము. మాస్టర్స్ ఎప్పుడు మనతో ఉంటారు. మొన్న పతి సార్ దగ్గరికి వెళ్ళాను, పతి సార్ దగ్గర చెప్పాను అన్నమాట. ఒకే ఒక మాట చెప్పాను, నాన్న నేను బయట ఉందని అనుకుంటున్నాను నాన్న, బయట ఏమీ లేదు నాన్న, అంతా నాలోనే ఉంది, నేను సరి చేసుకోవాలా నాన్న అంటే నాన్న ఇట్టిట్ట అన్నారు. చూడండి, అక్కడ ఒక్కొక్క ఎనర్జీ అండి, ఒక్కొక్క చెట్టు నుంచి, ఒక్కొక్క పుట్ట నుంచి, ఒక్క రాయి నుంచి, ఒక అడవిలో కాకపోయాము, ఏది శివుడి దగ్గరికి పోయాము. అక్కడ ఆ శివాలయంలో కూర్చున్నాము. అక్కడ కూర్చొని అక్కడ ధ్యానం చేస్తూ ఉంటే ఆ శివుడి నుంచి నాకు స్టార్ నుంచి గోల్డ్ కలర్ ఆ ఎనర్జీస్ ఎంత ఇదిగా వచ్చింది. ఒక మెసేజ్ కూడా వచ్చింది అన్నమాట. అది మర్చిపోయాను, సరే రాసి పెట్టున్నాను అన్నమాట. అది వచ్చిందన్నమాట. అసలుకి చూడండి, ఒక్కొక్కటి మనం పోతామండి. బయట పోయినప్పుడు అక్కడ ఒక చెట్టు నుంచి ఆహ్వానం చెయ్యండి, దాన్ని ఎంత ప్రేమతో మనం పలకరిస్తామో అది ఒక ఎనర్జీ వస్తుంది. మనలో ఉన్న నెగిటివ్ అంతా బయట వెళ్ళిపోతుందండి. నువ్వు ఆ నెగిటివ్ గా పలకరించొద్దండి. అక్కడ వచ్చి ఏమో కాయ నిందన్నమాట. ఆ కాయని చేతిలో ఇట్లా పెట్టుకొని, హాయనన్న ఇక్కడ పతి సార్ ఉన్నారు కదరా, ఆ ఎనర్జీస్ తో నువ్వు ఈ ఎనర్జీస్ తో ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా ఉన్నావురా, ఈ కాయగా నేను పుట్టలేదు కదరా, నేను కూడా ఆ ఎనర్జీస్, ఆ పిరమిడ్ ఎనర్జీస్ అన్ని నేను తీసుకోగలను కదరా, నువ్వు ఎంత అదృష్టవంతురాలరా అని అంటే అది అంటుంది, ఎప్పుడు ఎక్కడనో ఉంటుంది, అది నీలో కూడా ఉంది, నువ్వు తీసుకో చాలు అనేసి అనింది అన్నమాట. అక్కడ మామిడి పండు ఉంది, అతి సార్ రూమ్ పక్కలోనే మామిడి పండు. మేము ఈశ్వరుని చూసేసి దిగి వస్తా ఉన్నాము ఆ సైడే. ఆ మామిడి పండు చూస్తే కొట్టేస్తామా అని అనిపిస్తాను. సరే నాన్న నిన్ను కోసేస్తాను, నాకు తినాలని ఉంది, నీ ఇష్టం, నువ్వు ఏమినా నేను తప్పు చేసినానంటే నన్ను క్షమించు. నాకు మాత్రం ప్రతిసారి పక్కన ఆ ఎనర్జీ ఉంది కదా, అది నాకు కొంచెం లోగాకు పోవాలా అని చెప్పేసి తీసుకొని వచ్చేసానండి. తీసుకొని వచ్చేసి ఇట్ట కొట్టి తింటే అది ఎంత ఎనర్జీ ఇచ్చిందంటే, ఇంత పులుపు కూడా లేదండి, ఎంత తీయగా పచ్చి కాయి, ఎంత తీయగా ఆ ఎనర్జీస్ ఎట్లా తీసుకున్నానంటే, నాన్న థ్యాంక్ యూ నాన్న, మన ప్రతిసారికి థ్యాంక్ యూ చెప్పుకున్నా, ఆ చెట్టుకు థ్యాంక్ యూ చెప్పుకున్నా. నాన్న నిన్ను వేరు చేసినానని కాదురా, నేను నాన్న పక్కన ఉన్నావు కాబట్టి నిన్ను ప్రేమించినానని కాదురా,
నిన్ను ఎప్పుడు నేను ప్రేమిస్తాను. మామిడికాయ అంటే ఇష్టమే. నాకు నాన్న పక్కన ఉన్నావు కాబట్టి నేను ఇంకా ఇష్టపడినాను అనేసి అంటే, అది ఎందుకో నన్ను చూసి చిరునవ్వుతో నువ్వు తిను తల్లి, నీ ఇష్టంగా నువ్వు తిను, నువ్వు హ్యాపీగా తిను అనేసి నా నా మనసులో నేను ఎంత తింటూ ఉంటే అంత హ్యాపీ పొందినానండి. చూడండి, మనం ఆ ప్రేమని ఆ కాయలో ఉంది అనుకొని తింటే అది కూడా నాకు గ్యాస్ ప్రాబ్లం కదా! అస్సలకి మామిడికాయ తింటే, పచ్చి మామిడికాయ తింటే తేపులొచ్చేది కూడా అస్సలకి ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు ఆ తేపులు కూడా లేదండి. చూడండి, ఎంత ఇది చేసిందో ప్రేమ తత్వము. దానికి మనకి ఏదైనా కానీ ప్రేమతో, ఒక వాటర్ తాగాలంటే కూడా ప్రేమతో తాగండి. ఒక ముద్ద తినాలంటే కూడా ప్రేమతో తినండి. ప్రకృతి తల్లి, నువ్వు ఈ రోజు నాకు ఈ భోజనం పెట్టిన దానికి కృతజ్ఞతలు అని చెప్పి తినండి. నిన్నండి నాకి అస్సలకి నా వల్ల కాలేదు. మా అబ్బాయి ఊరికి వెళ్ళాడు, బెంగుళూరుకి వెళ్ళాడు. నేను నా ఇంకా ఎవ్వరు లేరు ఇంట్లో, నేను ఒక్కటే ఉన్నాను. నేనేమనుకున్నానంటే ప్రకృతి తల్లికి చెప్పాను, తల్లి నేను ఇంట్లో ఉన్నాను కదా, ఇంట్లో ఉండేటప్పుడైనా బయట తిరుగుతా ఉన్నాను, ఇప్పుడు ఎవ్వరు లేదు కదా, నేను ఇంట్లో ఎందుకున్నాను, నన్ను బయట అయినా తిప్పించు, ఎందుకు అనేసి అన్నాను. నన్ను ఆ నాన్న దేనికైనా పంపించు, లేదంటే అరుణాచలమైనా పంపించు, రెండిట్లో ఏదో ఒకటి చెయ్యి నాన్న అని చెప్తే, ఆ తల్లి ఏం చేసింది, నన్ను ఇంట్లో పండబెట్టేసిందనమాట. ఒట్టి పేదలంటే పేదలు, నిన్నైతే అస్సలు లేయలేకపోయినా, అసలకి ఒట్టి వాటర్ తాగుతూ ఉన్నాను. మా పక్కన పాప అయితే నిజంగా మాస్టర్స్, ఆ పాప కూడా ఇప్పుడు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆ పాప పొద్దున టిఫన్, నైట్ భోజనము అన్ని తెచ్చి ఎంత బాగా, ఎంత బాగా నాకిస్తుంది. చూడండి, ఎవరు లేదే నాకి అనేసి అనుకుంటే, లేదు నీకు పక్కన ఉన్నారు, ప్రకృతిగా ఉంది, ఆ పాప నీకు హెల్ప్ చేస్తుంది అనేసి ఎంత చూడండి, ఒకే ఒకటి ప్రేమతో, ప్రేమ ప్రేమ ప్రేమ, ఆ తేనెను ఒక్కటి ప్రేమించండి. ఎంత ప్రేమిస్తా ఉంటామో అది జరుగుతుంది. అప్పుడు అనుకున్నా, ఓహో తల్లి, థ్యాంక్ యూ నాన్న, నేను 2 రోజులు రెస్ట్ ఎత్తుకోవాలా, ఏమి డిస్టర్బెన్స్ ఏమి లేకుండా నీ ఎంజాయ్‌లో నువ్వు ఉండు. వీడియో చూస్తావా వీడియో చూడు, ధ్యానం చేస్తావా ధ్యానం చెయ్యి, పడుకుంటావా పడుకో అనేసి నన్ను ఇంట్లోకొచ్చి పెట్టావా, వంట పని లేదు ఏమీ లేదు, నువ్వు హ్యాపీగా రెస్ట్ ఎత్తుకో అంటే, ఇక్కడ ఎండలెక్కువండి. భయంకరంగా ఎండలెక్కువ. ఆ తల్లి, ఆ సూర్య భగవాన్ అంట, "నాన్న, ఎందుకు నాన్న ఇంత చల్లటి నీరిస్తున్నావు నువ్వు? ఎంత హ్యాపీగా ఉన్నాను నాన్న నేను" అనంటే, అస్సలుగా ఆ ఎండ ఎట్టుంటుందో తెలీదండి నాకి. ఎంత చల్లగా అనిపిస్తుందంటే, అంత చల్లగా అనిపిస్తుంది. మన బండిలో పోతా ఉంటే అస్సలకు తల ఉచ్చి తగిలి అట్లే ఇంకా మత్తయిపోతా ఉందన్నమాట. అట్లయిపోతా ఉంటే అప్పుడు అనుకున్నా, ఏందన్నా అంత ఎండనిచ్చేస్తే, అంత చల్లదనం ఇచ్చేస్తే నేను ఇంటికి పోయేది చెప్పు? ఆ! నువ్వు ఒక మంచు, మంచో ఏమంటారు, అదొచ్చి కొద్దిగా నాకు అడ్డు నిలివేమే, అక్కడ రెడ్ లైట్ ఏశారు. నా వల్ల కాలేదు. నువ్వు నిలుస్తావా నిలువా నాకు తెలీదు. నాకు నీడ కావాలి. నా వల్ల అవ్వదు అనేసి నేను ఏందో ఒక బలవంతంగా, ఒక ప్రేమతో ఎట్లంటే, ఆ మేఘాలొచ్చి మేడం మీరేమైనా అనుకోండి, ఆ మేఘాలొచ్చి ఎంత వెల్ ఇది మబ్బు అయిపోయింది తెలుసా నాకి. నేనప్పుడు అనుకున్నా, థ్యాంక్ యూ. అక్కడ ప్రేమతో చెప్తా ఉన్నామా, కోపంతో చెప్తున్నామా ఏమీ లేదు. చెప్పే విషయం బట్టి ఉంటుంది. చూడండి, నేను ఒక్కటే ఒకటి అంటానండి. మీరు ఏ భావంతో చెప్పొద్దండి. ఇది చెప్పేది నాకు అర్థం కాలేదు, నాకు కూడా అర్థం కాదు చెప్పేది. నేను ఒక పిచ్చిదాన్ని మరి ఏదో ఒకటి మాట్లాడుతుంటా. నేను చెప్తున్నాను కదా, ఏదో ఒకటి, నాన్న నేను ఈడికి పోవాలా, యాడికి? ఈడికి.
పేరు తెలీదు, ఊరు తెలియదు. నేను ఈడికి పోవాలా అంటుంటాను. ఓహో, ఈ పిల్ల యాడికో ఇక ఊగించుకొని ఉంటాను కదా. ఓ, ఆ పాప ఈడికి పోవాలనిపిస్తాను. ఈడికి పంపించే, ఇంకా అవసరం లేదు అనేసి పంపించేస్తారు. భావన ముఖ్యము, మనకి ప్రేమ ముఖ్యము, మనము అనుకునేది ముఖ్యము. చూడండి, ఆ ప్రకృతిలో ఏది ఒక్కటి మీరు మీరు చెడు చెప్పినంటే చెడు వింటుంది, మంచి చెప్తే మంచి వింటుంది. మనకే రిటర్న్ మనకే కొడుతుంది. నువ్వు చెడు మాట్లాడితే చెడు మనకే వస్తుంది, మంచి మాట్లాడితే మంచి మనకే వస్తుంది. ఏది కానీ మనం మంచే మాట్లాడతాము. గురువు గారు అది నేర్పించారు మనకి. చూడండి, మనము ఈ ప్రకృతిలో క్షణము క్షణము ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీస్ మనము క్షణము ఆహ్వానించుకుందాము. ఈ రోజు క్లాస్ చెప్పినప్పుడు అమ్మ చెప్పింది, ఏం చెప్పాలా అని అనుకుంటా నా మనసులోంచి వస్తా ఉంది. అమ్మ చెప్పేసింది, ఈరోజు ప్రకృతి కోసం చెప్పురా అనేది. అసలుకు వీడియో పెట్టింది అమ్మ. అస్సలకి ఎంత బాగుంది తెలుసా. నేను ఆడే ఉండిపోయినాను. ఆ వీడియో చూసి ఆడే ఉండిపోయినాను. అంటే నా సోల్ ఆడు వెళ్ళిపోయింది అంతే. ఆహా, ఆ తెల్ల పూలకి దానికి నేను ఇక్కడి నుంచే, వా, ఎంత ఎనర్జీ తీసుకుంటున్నావు తల్లి. ఆ పిరమిడ్ పక్కన ఆ ఎనర్జీ ఎంత తీసుకుంటున్నావురా. ఆ ఎనర్జీస్ అమ్మ రూపంలో నాకు ఇస్తున్నావా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అనేసి నేను ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా. అమ్మ యాడో ఉంది రాధమ్మ, చెప్తా. ఆ ప్రకృతి తల్లి నువ్వు ఈడున్నావు అని నాకు రూపం చూపించేదానికి అమ్మ గబాని వీడియో పెట్టింది. చూడు, దానికండి ఎరుక. మనము ఎంత ఎరుకలో ఇప్పుడు ఒక వీడియో చూసినప్పుడు దాంతో ఏం అర్థం ఉంది, ఏముంది అది కాదు, మన భావన ఏముంది. మనం ఒక్కరి గురించి నెగిటివ్ గా మాట్లాడేటం, నువ్వు పాజిటివ్ గా మాట్లాడు, అంతవరకే. వాళ్ళు నెగిటివ్ ఉంటారు, ఉంటే కూడా ఉన్ని అవసరం లేదు. నువ్వు ఇది జరగాల, ఓ ఇది వల్లనా అయిపోయింది. సాయంత్రం మా ఫ్రెండ్ ఫోన్ చేసి మాట్లాడుతా ఉంటే అప్పుడు చెప్పిన, పాలాయన వచ్చేసాడు. అయ్యో, పాలాయన వచ్చేసినాడే, ఏందబ్బా అన్ని 5 నిమిషాలు మాట్లాడాలనుకున్నాను. దాన్ని వెల్కమ్ చెవే, తెల్లగా ఎంత స్వచ్ఛంగా వచ్చిందో మన దగ్గరికి, ఎంత వెల్కమ్ చేసిందో. మన నడి మీద అంత తెల్లగా ఉండాలి అనేసి చెప్తుంది ఆ పాలు అని. చూడువే, నువ్వు ఆలోచనకు నా ఆలోచనకు దానికే ధ్యానము, ఎరుక. అక్కడ ఎవడు అడ్డు రాడండి, మనమే అడ్డు చేసుకుంటున్నాం. మనకి ఎవరు మంచోళ్ళు కాదు, ఎవరు చెడ్డోళ్ళు కాదు. మన మాటలే చెడ్డది, మన ఆలోచనలే చెడ్డది. దానికి ఏది ఒకటి నెగిటివ్ నువ్వు తీసుకోవద్దండి, పాజిటివ్ తీసుకోండి. ఇప్పుడు మా ఆయన ఏనా తిట్టారనుకో, ఓహో అది వద్దు, నాకు అవసరం లేదు, నన్ను ఇంత హ్యాపీగా ఎక్కడికైనా పంపిస్తున్నాడు కదా, దానికి కృతజ్ఞతలు చెప్తున్నా. నేను ధ్యానాన్ని ఈ రోజు క్లాస్ ఉంది, ఇప్పుడు ఫోన్ చేశారు 5 నిమిషాలు, కట్ చేసా, సారీ అండి నేను మళ్ళీ మాట్లాడతాను. నా మనసులో నేను అనుకున్నా, వెంటనే కట్ చేశాను కదా, నేను సారీ చెప్పేసుకున్నా ఆడ. అది ఆయన వినుంటాడు. ఆయనకే నా ముందు చెప్పాలని సారీ లేదు కదా, ఇక్కడ చెప్తే చాలు. హృదయం పూర్తిగా మనం చెప్తామంటే సారీ అక్కడ వింటుంది. ఇంకోసారి కాల్ చేయలేదు. ఆయన తెలుసును, ఈ పిల్ల ఎక్కడో క్లాస్ లో ఉందో, లేకపోతే ఏదో పనిగా ఉందా, ఓకే మళ్ళీ చేస్తుంది అనేసి అనుకుంటాడు. అయ్యో, ఈయన ఏమనుకుంటాడో, ఈయనేం నా ఫోన్ ఎత్తకపోతే ఏమని నేను ఎందుకు నెగిటివ్ గా అనుకోవాలి. అక్కడ నెగిటివ్ గా అనుకున్నంటే అదే అనుకుంటాడు. మనం విశ్వంలో మాటలు ముత్యంగా పంపించాలి. ఎప్పుడు మనం ముత్యంగా పంపిస్తూ ఉంటామో అది మన ఇల్లు కానీ, మనలో మన ఇంట్లో ఉండే వాళ్ళు కానీ అందరూ దాన్ని ఆహ్వానించుకుంటారు.
నేను ఇంత హ్యాపీగా, ఇంత సంతోషంగా ఉన్నానంటే ఆ ధ్యానము, ఆ విశ్వ తల్లి, నా ప్రకృతి తల్లి నాతో కూడగా ఉంది కాబట్టి నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. నేను బాధ వస్తుందండి. ఎవ్వరికైనా కానీ కుటుంబం అన్నాక బాధ వస్తుంది. బాధ రాకుండా ఉండదు. ఆ బాధని అదే పట్టుకోవద్దండి. ఒక్క క్షణం ఆలోచించండి. మీ ఆయన ఏం అన్నాడంటే ఒక్క క్షణం ఆలోచించండి. ఏదో ఒక మంచి చేసుంటాడు కదా! ఏదో ఒక మంచి ఇప్పుడు మనము ఇంత హ్యాపీగా ఇంత మంచి చీర, ఎంత మంచి ఏదో కట్టుకుంటున్నాం. లేతే ఆయన తినే భోజనం, ఆయన తెచ్చే భోజనమే కదా మనం తింటున్నాము. ఓహో! మనం ఎక్కడ కష్టపడకుండా ఈ 4 గోడల మధ్యలో మనం కూర్చోపెట్టి మనకు భోజనం పెడుతున్నాడు కదా! దానికి ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పుకోండి. నువ్వు ఆయన ముందరే చెప్పొద్దు, అవసరం లేదు. నువ్వు అద్దంలో నిలబడి కూడా అండి థ్యాంక్ యూ అండి. నేనేమైనా చెప్పున్నానంటే నీకేదైనా బాధ పెట్టుంటే కూడా సారీ అండి అని ఆయన రూపం ఆడ పెట్టుకోండి కావాలంటే. ఒక చెట్టుకు పోండి. ఆ చెట్టుని మీ ఆయన్ని అనుకోండి కావాలంటే. లేతే నీ బిడ్డని అనుకోండి. నీ ఏదైనా ఎవరు నీకు బాధ పెట్టారో వాళ్ళనుకోండి. అయ్యో! నేను ఈ జన్మంలో లేకపోతే వచ్చే జన్మంలో అయినా నిన్ను క్షమించేస్తాను. సారీ అని అనండి. ఎప్పుడు మనం సారీ అంటామో ఆ సారీకి ఎంత కృతజ్ఞతలుందంటే అంత కృతజ్ఞతలుంది. మనకు జరగలేదు, మనకిది లేదు అది కాదండి నేను చెప్పేది. ఈ నెలకు 2 సార్లైనా బయట పోతున్నాను. ఎవరు ఒప్పుకుంటారండి చెప్పండి? ఎందుకంటే నేను ఎక్కడికి పోతున్నాను, నేను ఎక్కడికి వస్తున్నాను అని మా ఆయనకి తెలుసును. ఈ పిచ్చిది ధ్యానానికే పోతుంది. ఆ ధ్యానం అంటే పిచ్చి ఆ పిల్లకి అంతే అనేసి తెలుసును. అంటే మనము ఎట్టున్నాము అని వాళ్ళు చూస్తారు. వాళ్ళని మనం చెక్ చేస్తాం కదండీ! చెప్పండి. మనం చెక్ చేస్తామా వాళ్ళని? అయ్యో! ఒక్క గంటసేపు లేట్‌గా వచ్చినాను. ఒక గంటసేపు ఇదయినాను. అయ్యో! ఈయన రాలేదే, ఎక్కడికి పోయినాడో, ఏమైనాడో, ఏం చేస్తున్నాడో అనేసి మనం ఆలోచిస్తామా? ఆలోచిస్తాం కదా! అదే మరి వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా! అది మనము మార్చాలి. ఓహో! అండి బయట పోయావా? ఓకే. ఓకే అండి. మొన్న ఎక్కడో డిన్నర్‌కి పోయాడు. ఓకే. వెళ్ళేసిరా. ఏముంది? నేను బయట పోయినప్పుడు నువ్వు బయట పోయేదానికి లేదా? ఎప్పుడు కానీ ఒంటరిగా ఉండేది నేర్చుకోండి. ఒంటరితనం అనేది ఎంత హ్యాపీగా ఉంటుందో. ఎవరో తోడుండాలి అని కాదు. ప్రతిసారి అదే అంటుంటారు. ఒంటరిలో కూడా నేర్చుకోవాలి. అదే అనుకున్నా నేను. ఏమనుకున్నానంటే ఈ 2 రోజులు నేను ఏమనుకున్నానంటే నా కొడుకు ఇంకా 4 నెలలలో ఆహ్, ఢిల్లీకి వెళ్ళాలి ఉద్యోగం కోసం. అక్కడికి రమ్మన్నారంట. లాక్‌డౌన్ అయిపోయింది కదా! రమ్మన్నారు. ఓహో! ఇప్పటి నుంచి ఒంటరితనం నేర్చుకో అని నాకు ఈ 2 రోజులుగా నేర్పిస్తున్నావా? చూడండి ఎన్ని ఫాస్ట్ నేర్చుకుంటున్నానో నేను. ఒంటరిగా ఉన్నానా? నన్ను ఇప్పుడు మామూలుగా అవుతే ఏమండి నన్ను ఇక్కడ వదిలేసి నువ్వు ఆడున్నావే, నేనెందుకు? నాకేం పని? నేను కూడా వచ్చేస్తాను అనేదాన్ని. ఇప్పుడు ఓకే. దీన్ని కూడా నేర్చుకోవాల కదా! ప్రకృతి తల్లి అడుగుగా నేర్పిస్తుందండి. మనం పాజిటివ్‌గే తీసుకోవాలి. నువ్వు నెగెటివ్ తీసుకున్నావంటే అన్ని నెగెటివ్ గానే కనిపిస్తుంది. ఎంత పాజిటివ్‌గా తీసుకుంటామో అంత ఎదుగుతూ ఉంటాము. ఇక్కడికి పోవల్లా? నీకిష్టమా చెప్పండి? వద్దా? ఓకే. సరే అండి. ఓకే. నీ ఇష్టం. నేను ఒకటంటాను. అండి నేనిక్కడికి పోవాలనుకుంటున్నా. అంతే. పోవాలనుకుంటున్నా. నువ్వు పంపిస్తే నువ్వు ఓకే. పంపియపోతే నువ్వు ఓకే. నో ప్రాబ్లమ్. అనేస్తాను. ఫస్ట్ అనేస్తాను. అక్కడ నా సంకల్పం ఏమి? వెళ్తున్నా. చేస్తున్నా. నేనెక్కడికి పోయి ఏంది ప్రతిసారి దగ్గరికి పోయాను కదా! అప్పుడు కూడా కానీ అదే అన్నాను నేను.
నేను బెంగళూరుకి వెళ్తున్నా ఈ చెట్లతో అంతా అక్కడంతా ఒక ఎనర్జీ తీసుకోవాలి. ఈ పిరమిడ్ నుంచి ఒక ఎనర్జీ తీసుకోవాలి. అక్కడంతా ఒక హ్యాపీగా నేను ఎంజాయ్ చేయాలి, నాతో ఎంజాయ్ చేయాలి అనేసి నేను ఊగించుకుంటూ ఉన్నాను. ఆ ఊహనే నాకు జరుగుతుంది. అయ్యో పంపిస్తాడో లేదో నేను అడిగేసినాని, అబ్బా ఎట్టబ్బా నేను ఏం చేసేదబ్బా అని అనుకుంటే పంపిడేమో, ఏం చేస్తాం, పంపిడేమో ఏం చేస్తాం. అక్కడ నువ్వే నెగిటివ్ గా మాట్లాడుతున్నావు కదా. ఎప్పుడు కానీ నెగిటివ్ పక్కన పెట్టేయండి. నీ థాట్ ఏమంటే ఒకే ఒక థాట్, నేను అక్కడ వెళ్ళాను, నేను ఎంజాయ్ చేస్తాను, అంతవరకే. నువ్వు పంపివా నీ ఇష్టం. అక్కడ పంపించేదంతా అక్కడ విశ్వం చూసుకుంటుంది, గురువు గారు చూసుకుంటారు, అంతవరకే. మనము ఏది ఒకటిను, ఎందుకంటే మనకు జ్ఞానం లేనప్పుడు ఆ నెగిటివ్ లోనే పుట్టాము, నెగిటివ్ లోనే పెరిగామండి. ఎందుకంటే చుట్టుపక్కలంతా కూడా అట్లే ఉంటారు, అది వింటుంటాం. ఒక్కొక్క ఏరియా బట్టి ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. అదంతా తీసుకోవద్దండి. అత్తగారి దగ్గర తీసుకోవద్దండి, అమ్మగారి దగ్గర ఏమి తీసుకోవద్దండి, తోడుకోడల దగ్గర ఏమి తీసుకోవద్దు, ఏమి అవసరం లేదు. అత్తగారి దగ్గర ఒక్క పూట లేకపోతే ఒక్క పూటైనా ఒక్క ప్రేమను పంపించుంటుంది కదా, ఆ ప్రేమని గుర్తు చేసుకోండి. ఆమె తిడుతుంది అదంతా వద్దు. ఈ రోజు మా అత్త ఎంత బాగా కూర చేసింది, ఆ కూరలో ఎంత రుచిగా ఉంది, అబ్బా అదే మరి మా అత్త రోజు నాకు చేసి పెడతా ఉంది, హ్యాపీగా ఉన్నాను నేను అనేసి ఊగించుకోండి. మా అత్త ఎంత నాతో ప్రేమగా ఉంది అనేసి అనుకోండి, అదే జరుగుతుంది. అయ్యో మా అత్త తిడతా ఉందబ్బా, మా అత్తతో ఉండలేకపోతున్నానబ్బా అంటే ఆడ ఉండలేకనే పోతాము. ప్రకృతి ఏమి ఇస్తుందో అది రిటర్న్ మనకి ఇస్తుందండి. అది నేను ఎన్నోసార్లు చెక్ చేసుకున్నా. ఓహో ఇది మాట్లాడకూడదు, ఇది మాట్లాడాలి అనేసి నేను చెక్ చేసుకునేదే నీతో చెప్తున్నాను, అంతవరకే. ఎప్పుడు కానీ ఒక్క ప్రేమని మనం పంచినామంటే ఆ ప్రేమ రిటర్న్ మనకి ఎన్నో జన్మలకు వస్తుందండి. చూడండి, అదే అండి. ఓకేనమ్మా, టైం అయిపోయిందా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అసలుకి ఇంత అవకాశం నాకు ఇచ్చిన దానికి చాలా చాలా కృతజ్ఞతలు. ప్రతిసారికి పత్రికానికి మీకు అందరికి కృతజ్ఞతలు, ఈ జూమ్ లో చూసిన వాళ్ళకి అందరికి. కాదు, ఈ రోజు పేరు కూడా నేను మామిడి చెట్లు చెట్ల దగ్గర ఉన్నాను పిరమిడ్ ముందు. ఆ చెట్ల దగ్గర ఉండి ఏం టాపిక్ చెప్తావమ్మా అని అడిగి ప్రకృతి అన్నాను అంతే. పెట్టేయమ్మా ప్రకృతి. ఆటోమేటిక్ గా నేను ప్రకృతిలో ఉన్నాను, ప్రకృతి అన్నాను అంతే. ఆ ప్రకృతి పేరు పెట్టేయమ్మా అన్నారు అంతే. వెంటనే ప్రకృతితో అనుసంధానం. అంటే మీకు అసలు ఇవన్నీ ఇన్ని జరిగాయి, ఇలా మీరు మీ అమ్మాయి గురించి ఇలా ప్రకృతి చెప్పుకున్నారు, ఇవన్నీ నాకు తెలియదు కదా. అయినా కూడా ఆ ప్రకృతి మాటే అలా పలికించింది, అదే పేరు వచ్చింది, అదే విషయాలు వచ్చాయి ఇప్పుడు. అంటే కారణ కార్య సంబంధాలు ఉంటాయి అనడానికి ఇలాంటివే ఎంతో రుజువు మై డియర్ ఫ్రెండ్స్. చూస్తారా మరి, మనందరం కూడా లోపల స్వచ్ఛంగా ఉండి మనం ఎలాంటి భావాలతో ఉంటామో దాన్ని బట్టే మనకి విశ్వం మనకి సహాయ సహకారాలు అందిస్తుంది. మన లోపలేమో అయ్యో అవుతుందో అవదో, ఇంకా ఈ పని అవ్వలేదు, నాకు ఈ బాధలేంటి, ఈ రోగాలేంటి, ఇలా అనుకుంటూ ఉన్నంత కొద్దీ అవే పెరుగుతూ ఉంటాయి. మరి చక్కగా ఆవిడ యొక్క జీవితంలో జరిగిన అనుభవాల రూపంలో మనకి ఎంత చక్కగా అందజేశారు. మళ్ళీ మనం రేపు కూడా వస్తారేంటి మాకు? ఎందుకంటే మీరు అక్కడ థాట్ రిలీజ్ చేశారు, నేను ఇంకా క్లాసులు చెప్తాను అని. 15 రోజుల ఎంతో ఆపేసి థాట్ రిలీజ్ చేయగానే మళ్ళీ పిలుపొచ్చింది ఇక్కడి నుంచి, రాధమ్మ దగ్గర నుంచి. ఓకే, ముత్యాలన్నీ ఏరుకున్నారా ఫ్రెండ్స్? మరి ఎంతో చక్కటి విషయాలు
నవ్వినా మాట్లాడినా ముత్యాలు రాలుతూనే ఉంటాయి, ఏరుకోవడమే. నాగమణి మాట్లాడమ్మా. గుడ్ ఈవినింగ్ రాధా మేడం. నమస్తే నమస్తే రాధా మేడం. ముత్యాలు మేడం సూపర్. థ్యాంక్ యూ వీడియో ఆన్ చేసుకోవచ్చు కదమ్మా మేడం వద్దు మేడం. అయ్యో వీడియోలు ఆన్ చేసుకోవట్లేదు వీళ్ళు అసలు. నేనేమో ఈ మాస్టర్ ఏమో ఏం అనరు, అందుకని ఇంకా వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. ఆహా మాకంతా వీడియోలు ఆన్ చేసుకునే మాట్లాడాలబ్బా. నవ్వు నవ్వు రాధా మేడం ఎవరిని ఏమనుకో, మేము ఇంకా అందుకే ఇంకా మేము ఆన్ చెయ్యం. మేడం మీరు ముత్యాలు మేడం, శ్రీకృష్ణదేవరాయల కాలం నాడు ముత్యాలు పగడాలు రత్నాలు రాసుల్లాగా రోడ్డు మీద పోసి ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకునేవారట. ఈ రోజు మేము ఏం చేసామంటే ఈ రాసుల్లో పోసిన ముత్యాలు పగడాలు రత్నాలు అన్ని ఏరుకొని తీసుకున్నాం మేడం. మేడం వాట్ ఏ ఎనర్జీ మేడం, ఎంత బాగుంది క్లాస్ తెలుసా ముత్యాలు మేడం. మీరు మెడిటేషన్ చేసేటప్పుడు సూపర్ ఎనర్జీ ఎంత బాగా ఫ్లో అయిందంటే చాలా చక్కగా చాలా బాగుంది. మీరు ప్రకృతి మాతతో మీ ఆత్మ ఎంతో బాగా కనెక్ట్ అయిపోయింది మేడం. నిజంగానా ప్రతి ఒక్క ధ్యానికి కూడా అలాగే కనెక్ట్ అవ్వాలా. ఆ ప్రకృతి మాత ప్రతి ఒక్క ధ్యానితోటి కూడా అలాగే మాట్లాడాలి మేడం. నిజంగా నేను చాలా ఎంత హ్యాపీగా ఫీల్. మీరు ప్రతి ఒక్క మాట ఎంత బాగా చెప్పారు, మీరు ఎంత అనుభవం పొందారు మీరు. నాకు చాలా బాగా నచ్చింది, ఎంత బాగా నచ్చిందో. మీరు ప్రతి ఒక్క మాట ఎఫర్మేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి మేడం. మీరు విశ్వమాత ప్రతి క్షణం అణువణువున తోడుగా ఉండమ్మా అని ఇన్నర్తో మనం చెప్పుకోమన్నారు కదా. మీరు అక్కడ అలా చెప్పుకుంటే నేను కూడా ఇక్కడ అలా చెప్పుకుంటుంటే నాకు ఒళ్ళంతా జలదరింపు మేడం. అమ్మా విశ్వమాత తోడుగా ఉండమ్మా, ప్రతి అణువణువు క్షణ క్షణము తోడుగా ఉండమ్మా, రక్షగా ఉండమ్మా అని అనుకుంటే బాడీ అంతా షేకింగ్ మేడం, ఒళ్ళంతా జలదరింపు. మై గాడ్ అనుకున్నాను. వావ్ వాట్ ఎనర్జీ. మీ పాప విషయంలో ప్రకృతి మాత మీతో మాట్లాడిన మాటలు అద్భుతం మేడం. ఎంత నిజంగా నాకు చాలా బాగా నచ్చింది క్లాసు. సూపర్ ముత్యాలు మేడం. మీరు విశ్వాసాన్ని నమ్మకాన్ని ధ్యానాన్ని గురువుని ఎప్పుడు మర్చిపోకండి. ప్రతి దాని మీద నమ్మకం ఉండాలి. నిజం మేడం, శ్రద్ధ కాన్ఫిడెంట్ చక్కగా ఉండాలి మేడం. ఆ పాప ఎవరు భోజనం తెచ్చి మధ్యాహ్నం భోజనం టిఫిన్ ఇవన్నీ తెచ్చిచ్చారు, పక్కింటి పాప అన్నారు కదా. వాళ్ళ క్లాస్మేట్ పాప మేడం. మరి ధ్యానులు ఎవరిచ్చింది ఎవరిళ్ళల్లో ఇచ్చినవి తినరు అంటారు కదా, అంటే మరి పర్వాలేదా మేడం, తీసుకొచ్చి తినొచ్చా? అది కాదమ్మా, అక్కడ ప్రకృతి తల్లి ఏది ఇచ్చినా మనము ఆహ్వానిస్తూ తినాలి. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి పోతాను, అమ్మ లేదనుకో, రాధమ్మ లేదనుకో, పక్కన ఎవరో పిలుస్తారు. ఓకే, పిలిచినప్పుడు రాధమ్మ మనసు తెలుసు వాళ్ళకి, పక్కన ఉండే వాళ్ళకి రాధమ్మ మనసు తెలుసును. ఓకే, అయ్యో రాధమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారా, రాండి రండి మా ఇంటికి రాండి అంటారు. ఓకే, వచ్చినప్పుడు నేను ఊరించి ఓదొచ్చిన అప్పుడు అయ్యో భోజనం చేయండి అంటారు. అయ్యో లేదండి భోజనం టయానికి పోతాం మనం. ఓకే, భోజనం టయానికి పోతే లేదమ్మా పర్వాలేదు మేము హోటల్లో తింటామంటే అయ్యో ఎందుకండి అవసరమా మేము చేసేసాము అంటే అక్కడ ఒక ప్రేమని, ఆ ప్రేమని చూస్తాము. నువ్వు భోజనం చేయండి, లేదు లేదు సరేలేండి పోండి అనేదానికిను అయ్యో మేడం రాధమ్మ లేదు మేడం మీరు మా ఇంట్లో భోజనం చేయండి ప్లీజ్ మేడం ఏం పర్వాలేదు అనేదానికిను మేడం రాధమ్మ లేదు మీరు భోజనం చేయండి మేడం పర్వాలేదు అనేదానికిను రెండు డిఫరెన్స్ చూడండి. ఒక్క మాట మేడం, రెండు డిఫరెన్స్ చూడండి అన్నారు. ఒకవేళ అది శాకాహారం అయితే అమ్మ మేము ఎల్లుల్లిపాయలు అవి తినమమ్మా, మీరు ఏం వండారు ఏం చేశారు అని మనం పెరుగన్నం తినేసి వస్తా. ఏంటి మేడం? పెరుగన్నం తినేసి వస్తా. ఓకే, అక్కడ ఎన్వి వండినా సరే పెరుగన్నమే మనం తినేసి వచ్చేయాలి, కానీ వాళ్ళ ప్రేమతో పెరుగన్నం కూడా తినేసి వస్తానమ్మా. ఎందుకంటే ఆడ ఒక ప్రేమ, అక్కడ ప్రేమే చూడాల మనం, ప్రేమ చూడాలి, ప్రేమనే చూడాలి. నువ్వు ఎల్లుల్లిపాయ వేసి వండావో నువ్వు ఎన్వి వండావో అదంతా అనవసరం. అక్కడ ప్రేమ చూసి మనం పెరుగన్నం తినేసి వచ్చేయాలి అంతే. ఎందుకంటే ఆ పెరుగన్నంలో ఏది ఉండదు, ఎంత స్వచ్ఛంగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది,
అదే మేడం. మరి ఆ పెరుగు కూడా అంత స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కడికైనా పోయినామంటే నాన్ వెజ్ చేస్తున్న చోట మనం పెరుగన్నం తినేసి వచ్చేవచ్చు కావాలంటే ఇప్పుడు ఓహో! అంటే ఒక ఇది ఏమంటే అక్కడ మనకు నచ్చలేదనుకో మన ఇన్నరే చెప్పేస్తుంది వద్దు, ఆ పెరుగన్నం కూడా మనకు వద్దు అనే చెప్పేస్తుంది. నెగిటివ్ ఉంటే వద్దని వచ్చేయాలి. వద్దు అని చెప్పేస్తుంది. అప్పుడు నువ్వు ఎంత బలవంతం చేసినా నేను తినను. అది మన మనసు చెప్పేస్తుంది మేడం. చెప్పేస్తుంది అన్నమాట. అయితే ఆళ్ళు అక్కడ ప్రేమని అంటే ఎన్ని వండినా సరే అక్కడ ప్రేమగా లేదండి కాస్త ఏదోటి తినండి, ఈ పెరుగన్నమైనా, ఈ అరటిపండైనా తినండి అని అంటే మనం కాదనకూడదు అయితే ఈ లెక్కనే. ఏం మేడం? నువ్వు ప్రేమతో అక్కడ ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఫంక్షన్ పోతావమ్మా, ఓకేనా? ఒక ఫంక్షన్ పోతావు, పోయినప్పుడు అక్కడ నాన్ వెజ్ ఉంటుంది, వెజ్ ఉంటుంది. ఓకే, రెండు ఉంటుంది. అక్కడ నీ ఇన్నర్ ఏం చెప్తుంది? నీ ఇన్నర్ ఏం చెప్తుంది? వెజిటేరియన్ వైపే మనం వెళ్తాం కదా మేడం. వెజిటేరియన్ వైపు వెళ్తావు, కరెక్టే కరెక్టే. అక్కడ నీకు చూసే కాటికి తిందామా తినకూడదా నీకు తెలిసిపోతుంది కదా, తెలిసిపోతుంది కదా మేడం. అవునండి. నీకు తినాలంటే తిను, వద్దు చెప్పినంటే అవసరం లేదు, వచ్చేసేయి, అవసరం లేదు, బయటకు వచ్చేయాలి. అక్కడ నీ మనసును చూసుకో, నీ మనసును చూసుకో. ఇంట్లో పెట్టేది ఒకటి ఉంటుంది, ఫంక్షన్ లో పెట్టేది ఒకటి ఉంటుంది అమ్మా. మన ఇంగిత జ్ఞానాన్ని అక్కడ ఉపయోగించుకోవాలి. అది మనిషి ఎదురుగా చెప్తేనే సారీ కాదు, మన ఆత్మలో చెప్తే చాలు అన్నారు మేడం. అది అంటే ఇప్పుడు ఎదురుగా ఏదైనా అనుకున్నా చేసినా సరే మనం ఎదురుగా మనిషికి చెప్పకపోయినా మన ఆత్మలో తనకి నన్ను క్షమించండి అని చెప్పినా సరిపోతుంది. అక్కడ సరిపోతుంది. ఇప్పుడు నిన్న సాయంత్రం చెప్పాను కదా నేను అనుభవము. వాళ్ళ పాప 10 నిమిషాలు 20 నిమిషాల ధ్యానం చేస్తుంది. నాన్న నువ్వు చెయ్యి, నాన్న నువ్వు చెయ్యి అని చెప్పాను. వాళ్ళ మమ్మీకి చెప్పాను అన్నమాట. నువ్వు చెయ్యి పెట్టుకొని ప్రేమతో నువ్వు చెప్పు నాన్న. చిన్న బిడ్డ, ఆ బిడ్డకు తెలియదు కదా ఎట్ట చెప్పాలా ఏం చెప్పాలా తెలియదు కదా. ఇప్పుడు మన బిడ్డకి ఏది మంచి ఏది చెడు తెలుస్తుందా మన బిడ్డలకి? చెప్పండి. మనం తల్లిగా ఉండి మనం చెప్పిస్తుంటాం. అదే మరి మన శరీరంలో కూడా కానీ మనం ఎంత ప్రేమగా చెప్తుంటామో ఆ శరీరము వింటుంది, మన మనసు వింటుంది. అది అండి. నువ్వు హార్ట్ఫుల్ గా చెప్పండి, ఆయన ముందరే చెప్పాలన్న అవసరం లేదు కదా నీకు. హార్ట్ఫుల్ గా మనం ఇక్కడ ఆత్మలోని మనం ఇంట్లో చెప్పుకున్నా చాలు, నీకు తెలుస్తుంది. నువ్వు చెప్పేటప్పుడు ఆ ఎనర్జీస్ నీకు తెలుస్తుంది. నువ్వు మనసులో చెప్తున్నావా, బుద్ధితో చెప్తున్నావా, నువ్వు ఆలోచనలో చెప్తున్నావా తెలిసిపోతాది. అర్థమైందా? అర్థమైంది మేడం. ఎనివే ముత్యాలు మేడం, మొత్తానికి నేను మాత్రం ముత్యాలు, పగడాలు, రత్నాలు అన్ని నేను ఏరిస్తున్నాను మేడం. ఓకే రాధా మేడం, థ్యాంక్ యూ రాధా మేడం. థ్యాంక్ యూ అందరికీ హృదయపూర్వక అభివందనము. థ్యాంక్ యూ రాధా మేడం, థ్యాంక్ యూ ముత్యాలు మేడం, థ్యాంక్ యూ. ఓకే, అప్పునా మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అమ్మా రాధా అమ్మ. గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ ముత్యాలు మేడం. థ్యాంక్ యూ మా. గుడ్ ఈవినింగ్ మా. అమ్మా రాధమ్మ చాలా థ్యాంక్స్ అమ్మా. ఇంత మంచి మాస్టర్ ని ఈ రోజు అసలు అందరం మైమర్చిపోయామమ్మా. ఇంకా కంటిన్యూ అయితే బాగుండు అని అనిపించింది. అందుకే రేపు కూడా అడిగేస్తాను మీకు అందరికి. మళ్ళీ మీకు ఇంకా చాలా చాలా కృతజ్ఞతలమ్మా. నిన్న నా గురించే క్లాస్ అనుకున్నానమ్మా. ఈ రోజు కూడా ప్రకృతితో ఎలా అనుసంధానం కావాలి. నేను ఈ రోజు బయటికి వెళ్ళానమ్మా పని మీద. వెళ్తూ ఉంటే నాకు ఎండ బాగా ఉంది, హెడేక్ గా ఉంది, ఎండ బాగా ఉంది, ఇలా కాళ్ళు మండిపోతున్నాయి, ఎండ ఇలా ఉంది అలా ఉంది. కానీ మేడం ఏమన్నారు, ఇంత చల్లదనాన్ని ఇస్తున్నావు అని చెప్పామని అన్నారు. ఈ రోజు మొత్తం నా జర్నీ మొత్తం మేడం మాటల్లో తెలిసిపోయింది. నేను బయటకు వెళ్తున్నప్పుడు ఎలా మాట్లాడాలని. చాలా బాగున్నాయి అమ్మా. సమ్మర్ లో ఎండ ఉంటుంది, వానాకాలం వాన వస్తుంది. ఆ ప్రకృతిని మనం ఆ ప్రకృతిగా సహజ సిద్ధంగా ఉండనివ్వాలి కదా.
కృతజ్ఞతలు చెప్పుకుంటే మనకు కావాల్సినట్లుగా ఆ టైంకి మనకి వీలుగా ఉంటుందన్నమాట. అది. నాకు హెడేక్ తట్టుకోలేక 4-5 డేస్ నుండి ఉంటుందని చెప్పాను కదమ్మా. అందుకని ఈ రోజు హాస్పిటల్ కూడా వెళ్ళానమ్మా. డాక్టర్ పెద్ద లిస్ట్ ఇచ్చేశారు. ధ్యానం చేస్తున్నాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఈ 3 మంత్స్ కోర్స్ ఇచ్చారు అని ప్రకృతి మాతకి చెప్పుకున్నాను. మరి నేనేం చేయాలో మీరే చెప్పండి అమ్మా. నేనేం తెలియకుండా ఉన్నాను. నేను ఎలా చెప్పుకుంటున్నానో ఇప్పుడు మేడం అన్నారు కదమ్మా, బుద్ధితో చెప్తున్నారా మనసుతో చెప్తున్నారా అని. అదే నేను ఈ రోజు అనుకున్నానమ్మా. నేను ఎలా చెప్తున్నానో నాకు తెలియట్లేదు, ఇంకా క్లియర్ గా ఎలా చెప్పాలో మీరే తెలియజెప్పండి అని అనుకున్నానమ్మా. ఆ మాట ఈ రోజు వచ్చేసిందమ్మా. మేడం అన్నారు. అసలు మేడం ముత్యాలు మేడం, అసలు మీరు మాట్లాడుతుంటే అసలు ముందుగా మీకు క్షమాపణ అడగాలి మేడం. నేను ఏంది మిమ్మల్ని క్షమాపణ అడగాలి మేడం. నేను ఎందుకు నాన్న? అంటే నేను ఇంతకు ముందు ఒక వీడియో చూసాను మేడం మీది. ఓకే, చూసాను మేడం. అంటే అప్పుడు నాకు అంటే మెడిటేటర్ గానే ఉన్నాను కానీ నాకు అప్పుడు మీరు మాట్లాడేది నాకు అంతగా నా లోపలికి వెళ్ళలేదు మేడం. నేను అది స్వీకరించలేకపోయాను. అంటే ఓకే. మీరు చెప్పేది అర్థం అవుతుంది, మీరు అది హెయిర్ లీవ్ చేసుకొని విన్నారు. అలా అసలు మిమ్మల్ని అలాగా చూస్తున్నాను, మాటలు తీసుకోవట్లేదు, మిమ్మల్ని మట్టుగా చూస్తున్నాను. ఈ ఓకే, రోజు ఓకే. చూసాను మేడం. ఈ రోజు మొత్తం క్లియర్ గా అర్థమయ్యారు మేడం. ఏం కావాలి అందుకే క్షమాపణ ఆహా. అడుగుతున్నాను మేడం. ఏం అనుకోలేదు, కాకపోతే మీ మాటల్ని యాక్సెప్ట్ చేయలేకపోయాను అక్కడ. అంతే, అందుకు అది సారీ నేను చెప్తున్నాను మేడం. అట్టంతా ఏం లేదు నాన్న. నిజంగా మేడం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి నచ్చుతుంది, ఒక్కొక్కరికి నచ్చదు. నచ్చుతుంది అనేసి నేను మునగబానెక్కను, నచ్చలేదని కింద పడను కదా. ఓకే, ఎందుకంటే నా ఆత్మ నాకు నచ్చలేదని కాదు, నేను మీ మాట చెప్తున్నాను నీకు అట్ట చెప్తున్నా. మీరు చెప్పేది క్లియర్ గా ఉంది, మీ మాట నేను తీసుకోలేను. ఆ అంటే టైంకి అందుకే sorry యాక్సెప్టెన్స్ లేదు, చెప్తున్నాను. తన దగ్గర యాక్సెప్టెన్స్ లేదు ఆ టైంకి. ఇప్పుడు యాక్సెప్టెన్స్ అది 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 స్వప్న దగ్గర. నువ్వు ఇప్పుడు యాక్సెప్ట్ చేసినావు నన్ను. థ్యాంక్ యూ, నీకు కూడా థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు నాకు I నైట్ love you చాలా too. బాగా కుదరాలి మేడం. ఏనన్నా చాలా ఈ రోజు నైట్ మెడిటేషన్ చేశాను, చాలా బాగా కుదరాలి. రేపు నేను మీకు చెప్పుకోవాలి మేడం. థ్యాంక్ యూ. నువ్వు బాగా కుదురుతావు. నాకు కాదు చెప్పేది, నీ మనసుకి నీ శరీరానికి చెప్పుకొని కూర్చోన్నాన్ని. ఓకేనా? నీ శరీరానికి నువ్వు కూర్చునేటప్పుడు నాన్న నేను 1 గంట సేపు, నీ ఇష్టం, నువ్వు 1 గంట కూర్చుంటావా 2 గంటల సేపు కూర్చుంటావా నీ ఇష్టం. నీ శరీరానికి నువ్వు చెప్పుకో, నాని నేను ఇప్పుడు ఈ 1 గంట సేపు నేను కూర్చోవాలి, నన్ను కూర్చోపెట్టు. నాకు ఏ ఆలోచనలు వచ్చినా కట్ చేసేసి నేను శ్వాస పైన ధ్యాస పెట్టాలి అనేసి ముందుగానే నువ్వు కన్ను మూసుకున్న వెంటనే నీ శరీరానికి అన్ని అణువులకి ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పుకో. ఓకే మేడం. ఓకే, ఓకేనా? రేపటికి నేను అదే ధ్యానం చేపిస్తాను ఆ మేడం దగ్గర. అణువులకి థ్యాంక్ యూ చెప్పే. ఓకేనా? అమ్మ రాధా మేడం, ఇందాక మీరు అన్నారుగా మాస్టర్ ఎవరు వీడియో లాంచ్ చేసుకోరు అని. రేపు అది నిజంగా లేదు మేడం, మీరు అంత మంచి ఇలాంటి మాస్టర్ అని అంటే నిజంగా మీరు చాలా మంచి మాస్టర్ మేడం. గొప్ప అని కాదు మేడం, నాకు అలా అనగానే వచ్చు మేడం. కాదు, రేపటికి అందరూ వీడియో ఆన్ చేసుకోవాలి. చూడు మా ఫ్రెండ్ ఎంత బాగా వీడియో ఆన్ చేసుకొని కూర్చొని. ఇంత మంచి మాస్టర్ ఏమి అన్నారు అని అంటే నిజంగా మేడం అసలు రాధా మేడం అసలు నొప్పించరు. ఎన్నిసార్లు కాల్ చేసినా గానీ నెమ్మదిగా ఆన్సర్ ఇస్తారు. అసలు మేడం ని నేను గురువు అని అనుకున్నాను మేడం. మీ దగ్గరికి వచ్చాక అప్పుడు వేరే మాస్టర్స్ కి అందరికి కాల్స్ చేస్తుండేదాన్ని ఇంతకుముందు, ప్రతి ఒక్కరికి ఇలా సార్, అలా సార్, అది సార్, ఇది సార్ అని. కానీ మీ జూమ్ లో జాయిన్ అయ్యాక మీకు తప్ప ఇంకెవ్వరికి చేయాలనుకోవట్లేదు, నా థాట్ కూడా రావట్లేదు నాకు అసలు.
అది నా మార్పు అని అనుకుంటున్నాను మేడం. మీ దగ్గరకు వచ్చాక ఈ మార్పు ఇంకా కంటిన్యూ అయ్యి అసలు మీ గురించి గొప్పగా చెప్పే అవకాశం నాకు రావాలి అనుకుంటున్నాను మేడం. అసలు రేపటికి అమ్మ గురించి చెప్తాలే. మేము ఏమది హిమాలయాల గురించి దానికి కొద్దిగా తీసుకొని వస్తానులేండి. ఓకే ఓకే స్వప్న, థ్యాంక్ యూ స్వప్న. నీకు అంతా బాగుంటుందిలే, నువ్వు ఇంకా హాయిగా ఉండమ్మా. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే వల్లి గారు మాట్లాడండి. నమస్తే రాధా మేడం. నమస్తే. నమస్తే. హాయ్ నమస్తే మేడం. నాన్న. సూపర్. నేను వింటున్నాను క్లాసులు. వీడియో ఆన్ చేయదిగా, సివిల్ డ్రెస్ లో ఉంటాం కదా ఇంట్లో ఈ ఓకే. టైంలో. ఇవాళ చూడ ఏ డ్రెస్ లో ఉన్నా పర్వాలేదమ్మా. అదే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇవాళ సర్లే విందాం. ముత్యాలు అనగానే మాకు అందరికి ఇంట్లో ఒక వైబ్రేషన్, ముత్యాలు వస్తావా అన్నట్టుగా ఒక వైబ్రేటింగ్. మాస్టర్ కూడా మీ ముత్యాలు గారు ఇవాళ అన్నారు వెంటనే. ఎక్కడైనా ఎనర్జీ వచ్చింది మాట. నిజంగా రాధా మేడం బంధం మాకు ఆత్మబంధం. ఇంకా అసలు ఏనాడు కలిసామో ఇంకా అప్పటి నుంచి కూడా రాధా మేడం అంటే ఒక ఇది. తర్వాత ముత్యాలు గారిని శైలజ మేడం జూమ్ లో కలిసాము. తర్వాత ఎందుకో రోజు పొద్దున్నే ముత్యాలు గారితో మాట్లాడాలనిపించింది. బాబు మాట్లాడతారో లేదో, ఆవిడ చాలా పెద్ద మాస్టర్ అంట అనుకున్నాను. వెంటనే ఫోన్ చేశాక నేను లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఆవిడే చేశారు. చేసి అసలు మా ఇంట్లో రోజు ఉంటారేమో నాతో అన్నట్టుగా మాట్లాడారనమాట. అంత స్నేహపూర్వకంగా చెప్పండి అమ్మా నాన్న అనుకుంటూ ఇలా చేయండి అలా చేయండి అని. ఇప్పుడు ఏదన్నా వచ్చిందంటే రోజు మాట్లాడుకుంటే మాత్రం వీళ్ళు రోజు మాట్లాడుకుంటారా అన్నట్టు ఉంటుంది చూసేవాళ్ళకి. ఏ చిన్న వచ్చినా వెంటనే ముత్యాలు ఇలా జరిగింది ఎలాగంటే దానికి వెంటనే సొల్యూషన్, దానికి వెంటనే చక్కగా పరిష్కారం. అసలు ప్రకృతితో అనుసంధానం తన వల్లే నాకు అలవాటైంది. ఎందుకంటే మేము సంవత్సరానికి 2 సార్లు బయటకు వెళ్తూ ఉంటాము ప్రకృతిలోకి, ఫ్రెండ్స్ చుట్టాలు. అప్పుడు ఎలా ఉండాలో తెలిసేది కాదు, చూడటం వచ్చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చాక దానికి అనుసంధానం, దాంతో మాట్లాడడం, ఆ అనుభూతి చెందడం ముత్యాలతో మాట్లాడుతుంటేనే వచ్చింది. అలాగే ఒక వెల్విషర్, ఒక ఫ్రెండ్, గైడ్. నాకు ఏదొచ్చినా సరే ముత్యాలు చెప్తే బాగుంటుందేమో అన్న ఆలోచన రావడం కూడా ఒక ఆత్మబంధం. అదే అంటే మనందరినీ కలిపింది ఒక ధ్యానం. ఈ ధ్యానానికి నాన్నకి చాలా కొత్త చెప్పాలి. అలాగే రాధా మేడం యొక్క యజ్ఞం అసలు ఏ టైంలో మొదలైందో గాని నిరంతరం ఇంక అసలు ప్రవాహంలో సాగడం, మనందరం కలవడం, ఇలా మాస్టర్స్ చేత ఇంత మంచి మాస్టర్స్ చేత మాకు కొన్ని అర్థం కాని విషయాలు నేర్పించడం. నిరంతరం విద్యార్థులమే కదా, నేర్చుకుంటున్నాం మేము బాగా. అసలు చాలా చాలా బాగుందమ్మా ముత్యాలు. అదే మనసులో అనుకున్నాను ఇంకో ఒక రోజు ఇస్తారేమో మేడం కి. అలాగే నీ సంకల్పం కాదు, అంతే. నీ సంకల్పము అమ్మ రూపంలో కనబడిందేమో తెల్ల. అదే బెంగళూరు వెళ్ళారు కదా, ఆ మాట చెప్తారో లేదో అనుకుంటున్నాను. పత్రి సార్తో ఏం మాట్లాడారు, ఏం చేశారు, ఎలా ఉన్నారు అని వెంటనే మీరు ఏంటంటే ఆ టాపిక్ వచ్చింది. చాలా అదృష్టం. నేను మిమ్మల్ని చూసాను, ఫోటోలో చూసి అనుకున్నాను ఫోన్లో మనం వెళ్ళినట్టే అనిపించింది. మీరు వెళ్తే చాలా ఆనందం అనిపించింది. 72 రోజులు అయింది మన జూమ్ స్టార్ట్ చేసుకుని. సూపర్ సూపర్. 1000 రోజులు అయిపోతుంది, ఇంకా సాగిపోతుందిలేండి. ఇంకా 72. అదే 1000 రోజులు మేడంతో జర్నీ చేయాలి ఎక్కడికన్నా ఈసారి, ఎక్కడికో అందరం. 1000 రోజులు పూర్తి చేయాలి. ఓ సూపర్ సూపర్. 1116 ఇంకా పెంచుతారు నిరంతరం. ఇది ఇంకా కాదు, ప్రకృతిలో పెద్ద పార్టీ చేసుకోవాలి బాగా. అందరం ఎక్కడొక్కడికి వెళ్దాం అందరం. ముందు ద్వారకా తిరుమల ఉందిగా మనకి, అక్కడికి వస్తే అందరం అక్కడ చేసుకోవచ్చు, అక్కడ కలవచ్చు. తర్వాత అక్కడికన్నా ప్లాన్. అంతే. లేకపోతే ముత్యాల మేడం ఇంటికి తిరుమల వెళ్ళిపోదాం. అక్కడ ముత్యాలు గారు రాధగారు అదే చాలా బాగుందమ్మా. క్లాస్ మాత్రం భలే హాయిగా ఉంది. ఎందుకు ఇవాళ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, మరి ఎవరైనా ఇంక మాట్లాడే వాళ్ళు ఉన్నారా?
లేదంటే మరి మేడం మళ్ళీ రేపు వస్తారు మనకి, రేపు మాట్లాడదు కానీ. ఓకేనా? అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మరి మేడంకి మరోసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. నాగమణి రేపటికి దాచుకో అమ్మా, రేపు మాట్లాడదు కానీ. ఓకే అమ్మా, బాయ్ సరే. బాయ్. రేపు మాట్లాడదు ప్లీజ్ రాధా మేడం, ఇప్పుడు వెయ్యి రోజులు అయితే ఇప్పుడు లైఫ్ లాంగ్ ఈ జూమ్ అలా కంటిన్యూ అయిపోవాలి కదా మేడం. లైఫ్ లో మళ్ళీ 1000 ఎపిసోడ్స్ అయిపోయాక మళ్ళీ కానీ ఆఫ్ చేసేస్తారేమో నా భయం వేసి, అందుకే వెంటనే హ్యాండ్ రైజ్ చేశాను. అమ్మో ఇది లైఫ్ లాంగ్ కంటిన్యూ అయిపోవాలి ఇది. ఆ థాట్ వదలొద్దు, ఎప్పుడు జరుగుతానే ఉంటుంది అంతే. మరి అదే మళ్ళీ 1000 ఎపిసోడ్స్ అయ్యాక మానేస్తారేమో అని మేడం నాకు భయం వేసి, అందుకే కాదు నాన్న, అమ్మ చెప్తే జరగదడా. విశ్వము తల్లి ఏది అనుకుంటే అది జరుగుతుంది అంతే. నేను ఎన్ని రోజులు 40 రోజులు అనుకున్నాను, 100 రోజులు అనుకున్నాను. అంతే వచ్చింది కదా, చూద్దాం ఎన్నాళ్ళంటే. ఓకే మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. బాయ్ బాయ్. అందరూ ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకుందాం. రాధమ్మకి కొట్టాలి ఫస్ట్. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. అందరికి నమస్కారం. మళ్ళీ రేపు రాత్రి 8:30 కల్లా కలుద్దాం. ఓకేనా? ముత్యాలు మేడంతోనే మళ్ళీ భేటీ. రేపు టాపిక్ చెప్పండి, రేపు పొద్దున్న సరేలేమ్మా, మెసేజ్ పెట్టండి. చెప్తా. సరే, ఓకే, ఓకే, బాయ్. బాయ్ బాయ్.